Nothing can stop him. ఏది ఆయన్ని నిలువరించలేదు. Or nothing can hinder him. ఏది ఆయన్ని ఆటంకపరచలేదు. We serve such a living God. అంత జీవం గల దేవుడిని మనందరం సేవిస్తున్నాం. Let's pray together. అందరం కలిసి ప్రార్థిద్దాం. As we bow our hearts, we bow our heads also. మన హృదయాలు వంచి అలాగే మన తలలు కూడా వంచి, Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we come to your throne of grace and mercy this evening. మీ కృప కనికరం కలిగిన సింహాసనం దగ్గరికి సాయంకాల సమయంలో మేము సమీపిస్తున్నాం. Lord, we thank you for this wonderful opportunity. ఈ అద్భుతమైన అవకాశం కోసం తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Lord, I thank you for your children. మీ పిల్లలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. I pray, Father, that you will bless each and every one of them. ప్రతి వ్యక్తిని పేరు పేరున మీరు దీవిస్తారని నా ప్రార్థన. Also the ones who are joined online. మరి అంతేకాకుండా ప్రత్యక్ష ప్రసారణ పాలు పొందుచున్న వారును I pray that your blessings will rest on all your children, మీ Lord. పిల్లలందరి మీద మీ ఆశీర్వాదాలు నిలవాలని నేను ప్రార్థిస్తున్నాను. Lord, as we approach your precious word this evening, ప్రభా, ఈ మీ ప్రశస్తమైన వాక్యం సాయంకాలం సమీపిస్తూ ఉండగా I pray that you will bless the reading of your word. మీ వాక్య ధ్యానము మిమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. And also, Lord, speak to our hearts. మరి అంతేకాకుండా మా హృదయాలతో మాట్లాడండి నాయన. Meet every heart's desire, Father, ప్రతి హృదయ వాంఛని మీరు తీర్చండి తండ్రి. because you're still a miracle worker. ఎందుకంటే మీరు నేటికి కూడా అద్భుతములు చేయువారు. You perform wonders, Lord. మీరు అద్భుతాలు చేసిన దేవుడు చేయువారు. Lord, we bless your holy name today. ఈ రోజు మీ పరిశుద్ధ నామాన్ని మేము కొనియాడుతున్నాం. And we'll lift up our hearts and our cups to you, Father. మా హృదయాల్ని మా పాత్రల్ని మీ తట్టెత్తుచున్నాం. May you fill it, Lord, మీరే దాన్ని నింపండి ప్రభు. and let it overflow. అది అక్కడి నుంచి గిన్నె నిండి పొరలనివ్వండి. We thank you for your blessings this ఈ evening. సాయంకాలపు ఆశీర్వాదాల కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ We pray in Jesus Christ's precious and lovely name. యేసుక్రీస్తు అను ప్రశస్తమైన ప్రియమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. And God bless every one of you. మీలో ప్రతి వ్యక్తిని దేవుడు దీవించును గాక. As we have gathered together in the house of the Lord, దేవుని మందిరంలో మనందరం ఇలాగా ఐక్యపడి ఉండగా it's good to be in His presence. ఆయన సన్నిధిలో ఉండడం చాలా సంతోషకరమైన I సంగతి. would like you to turn with me to the book of St. Luke, chapter 14. పరిశుద్ధ లూకా సువార్త 14వ అధ్యాయానికి మీరు రావాలని నేను ఆశిస్తున్నాను. And we would like to read from verse 34 and 35. 34 మరియు 35 వచనములు మనం ధ్యానం చేసుకుందాం. We're speaking on realizing who we are, మనం ఎవరమో గ్రహించటానే దాని మీద మాట్లాడుతున్నాము. part 7. 7వ భాగము. And I would like to pick up from the place where I stopped the other service that I was preaching here. నేను ఇక్కడ బోధిస్తున్న మొన్నటి కూడిక ఎక్కడైతే నేను ఆపు చేశానో అక్కడి నుంచి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాను. Ye are the salt of this earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. I hope you have enjoyed the last session that I spoke about salt. నేను ఉప్పు గురించి మాట్లాడిన గత కూడిక మీరందరూ కూడా ఆనందంగా విన్నారని నేను భావిస్తున్నాను. I heard it myself. నాకే నేను విన్నాను మరలా. I thought it was a blessing. నేను అనుకున్నాను నాకు ఆశీర్వాదంగా అది ఉంది అని. And I pray that what we are going to speak is going to help us and bless us. ఏదైతే ఇప్పుడు ప్రసంగించబడి ఉన్నదో అదంతా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. And I pray that God will open up His word to us. దేవుడు తన వాక్యాన్ని మనకు తెరవాలనేది నా ప్రార్థన. I'll try to finish this portion here. ఇక్కడ నేను ఈ భాగాన్ని ముగిస్తాను. But I got some more things on salt. నాకు ఉప్పు మీద మరి విశేషములు ఉన్నాయి. And we will be looking into it when I come back from Punjab. పంజాబ్ నుంచి తిరిగి నేను మరలా వచ్చినప్పుడు మనం చూద్దాం. Just keep me in your prayers. నన్ను మీ ప్రార్థనలో ఉంచుకోనండి. We'll read the word of God, then we can take our seats. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాక మీరు అందరూ కూర్చోవచ్చు. St. Luke chapter 14 verse 34. పరిశుద్ధ లూకా సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. Salt is good, but if the salt have lost its savor, wherewith shall it be seasoned? It is neither fit for the land, nor yet for the dunghill. But men cast it out. He that hath ears to hear, let him hear. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు.
వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. May the Lord bless the reading of His word. చదవబడిన దేవుని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. Thank you very much. You may please take your seat. కృతజ్ఞతలు దయచేసి మీరందరూ మీ స్థానాల్లో కూర్చోవచ్చు. The Bible questions here. ఇక్కడ మరి ప్రశ్నిస్తుంది పరిశుద్ధ గ్రంథం. If the salt have lost its savor, ఒకవేళ ఉప్పు నిస్సారమైంది అయిపోతే wherewith shall it be seasoned? దానికి సారం ఎక్కడి నుంచి కలుగుతుంది అని. Before we go into the word of God, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళకన్నా ముందు I would like to say thank you personally for your prayers. మీ ప్రార్థనల కొరకు వ్యక్తిగతంగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Saints from Mumbai sends you greetings. ముంబైలో ఉన్న పరిశుద్ధులందరూ మీకు శుభాలు వందనాలు చెప్పారు. And I would like to thank you personally వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. for the prayers that you offered for me. మీరందరూ నా కొరకు చేసిన ప్రార్థనలన్నింటి కొరకు. And without that it was not possible. ఆ ప్రార్థనలు లేకుండా ఇది సాధ్యపడి ఉండేది కాదు. We are leaving, myself and brother Ramesh we are both leaving tomorrow morning at 3:30 in the morning. రేపు ఉదయము తెల్లవారుజామున 3:30 నేను మరి అలాగే సోదరుడు రమేష్ గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. And we start preaching tomorrow evening. రేపు సాయంకాలం నుంచి అక్కడ బోధించడం ప్రారంభమవుతుంది. So please keep us in your prayers. కనుక దయచేసి మమ్మల్ని మీ ప్రార్థనలో ఉంచుకోనండి. The weather is cold. మరి చలి తీవ్రత ఉన్నది బయట వాతావరణం. In పంజాబ్లో వాతావరణం చలిగా ఉంది. But I pray that the Lord would be our help. ప్రభువే మాకు సహాయం చేస్తారనేది నా ప్రార్థన. It doesn't bother brother Ramesh. సోదరు రమేష్ గారికి అది ఏం పట్టింపు లేదు. Even though it is 0 degrees, he'll take cold water bath. అక్కడ 0 చలి తీవ్రత ఉన్నా ఆయన చన్నీటి స్నానం చేయగలుగుతారు. But it's affecting me, I can see that. కానీ నాకైతే మాత్రం అది బాధ అనిపిస్తుంది కొంచెం. And just keep us in your prayers. కనుక మా ప్రార్థనలో మీరు మీ ప్రార్థనలో మమ్మల్ని ఉంచుకోనండి. I'm very grateful to you for all you have done. మీరు చేసిన ప్రార్థనన్నిటి కోసం మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. Fine. మంచిది. I have other few things to speak, but we will do that maybe when we finish our service. మన కూడిక ముగించిన తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి, మీకు పంచుకుంటాను నేను. And but we will look into the word of God. కానీ దేవుని యొక్క వాక్యంలోనికి మనం చూద్దాం. Now the Bible questions here. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తుంది. If the salt have lost its savor, ఒకవేళ ఉప్పు గనక నిస్సారమైంది అయిపోతే wherewith shall it be seasoned? దానికి సారం ఎక్కడి నుంచి కలుగుతుంది? Is it possible to season it? దానికి మరల సారాన్ని ఇవ్వడం సాధ్యమేనా? But then the next verse we have read, తర్వాత వచనంలో మనం చదవగలిగాం. verse 35, 35వ వచనం అది. it says it is neither fit for the land, అది భూమికైనను పనికిరాదు అని, nor yet for the dunghill, ఎరువుకైనను పనికిరాదు అని చూస్తున్నాం. but men cast it out. He that hath ears to hear, let him hear. కానీ దానిని మనుష్యులు బయట పాడవేయుదురు అని, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పుచున్నారు. Now this is very touchy. ఇది చాలా మరి తాకే విషయం. And also pricky. మరి అదే విధంగా మనల్ని గిల్లే విషయం. Because the Bible says, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది, you are the salt of this earth. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని. If the Bible calls us that we are the salt of this earth, ఒకవేళ పరిశుద్ధ గ్రంథం మనల్ని ఇలా చెబుతుంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. and if we lose or if we lose that quality, ఆ గుణ లక్షణం గనుక మనం నష్టపోతే కోల్పోతే, if we lost the savor of the salt, అందులో ఉప్పులో ఉన్న సారం గనుక లేకుండా కోల్పోతే, that means we are neither good to the land nor to the dung. దానికి అర్థం ఏమవుతుందంటే భూమికి గాని ఎరుకు గాని పనికి రాకుండా అయిపోతుంది. Now that's a very very terrifying statement. చాలా చాలా భయపెట్టేటువంటి విషయం ఇది. That means Christian walk is we are walking on the thin line actually. దానికి అర్థం క్రైస్తవుల యొక్క జీవితం లేదా వారి నడక అనేటువంటిది చాలా మరి సన్నని దారము, లేదనంటే చాలా మరి బలహీనమైనటువంటి స్థితిలో నడుస్తుంది. And we should be careful how we conduct ourselves in our Christian living. మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా సున్నితమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో గమనించాలి.
And we read last service that I preached. నేను బోధించిన గత కుడికలో మనం విన్నాము. Last Sunday I was in Mumbai. గత ఆదివారం అయితే నేను ముంబై ప్రాంతంలో ఉన్నాను. And before that Sunday I preached on this. అంతకు ముందు ఆదివారం నేను ఇక్కడ బోధించడం జరిగింది. He says, for everyone shall be salted with fire. Mark chapter 9 verse 49. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనంలో దానికి ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును అని చూసాం. And every sacrifice shall be salted with salt. ప్రతి అర్పణ కూడా ఉప్పుతోటి కలిపి అర్పించాలి అని కూడా చూసాం. So I also connected that scripture that the Bible tells, Paul writes to Romans that we should present our bodies as the living sacrifice unto the Lord. మనం ఇది కూడా చూసాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో రాస్తారు ఏమనంటే మన యొక్క శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించాలి అనే సంగతికి కూడా. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. So కనుక it is very very vital today ఈ రోజు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఇది. that we are salty. మనం ఉప్పగా ఉండడం అనేది అనివార్యం. And then I gave you qualities or the character of the salt. ఆ ఉప్పుకు సంబంధించినటువంటి గుణలక్షణాలు ఏంటి అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది మీకు. And we closed the service with that quote that the prophet of God spoke in the message influence. మరి వేరొకటి ప్రభావం అనే వర్తమానంలో దేవుని యొక్క ప్రవక్త బోధించిన ఆ వ్యాఖ్యానం మీద మనం ముగించడం జరిగింది. Which he preached in 63. ఆయన 63వ సంవత్సరంలో దాన్ని ప్రసంగించారు. January the 12th. అది 12వ తేదీ జనవరి మాసం. And I would like to just read it again just to bring to your memory. మీ అందరి జ్ఞాపకానికి తీసుకురావడానికి మరొకసారి నేను చదివే ప్రయత్నం చేస్తాను. As we start to speak on that subject to continue. అదే అంశాన్ని మనం కొనసాగించబోతూ ఉండగా. Now that's what happened in our denominations all through the ages. మరి ఈ యుగములంతా కూడా మన మత సంస్థలకు సంభవించింది అంతా ఇదే. When they feel like they are big enough to say now we are that, then they get lifted up. వారు ఎప్పుడైతే మేము ఏదో గొప్ప అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నారో ఆ స్థాయికి వారు వెళ్ళిపోయారు. అప్పుడు that's when God leaves. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వదిలిపెట్టి వెళ్తాడు. That's when you are alone by yourself. అప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. But before this quote we shared another quote. కానీ ఈ యొక్క మరి ప్రసంగానికి ముందు మరొక ప్రసంగం కూడా విన్నమైంది. Quote నా అదే సార్ కోట్ ప్రసంగం సార్ అదే వ్యాఖ్యానం. That said, అక్కడ ఏం చెప్పబడిందంటే the prophet was happy to have his people. తన ప్రజల్ని కలిగి ఉండడాన్ని బట్టి ప్రవక్త సంతోషపడ్డాడు. Where the people outside in the world, లోకల్లో ఉన్నటువంటి మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు they appreciated the people used to come to tabernacle and help them to give the business. ఆ గుడారానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి అక్కడ వ్యాపారానికి వారు మరి మెరుగుపడడానికి ఉపయోగపడేవారు. Because they called them nicest people that they have ever seen. ఎందుకంటే వారు చెప్పేవారు వ్యాపారస్తులందరూ ఏమనంటే మరి మీ మందిరానికి వచ్చేవారు అందరూ కూడా చాలా చక్కటి ప్రజలు అని. Your people are decent. మీ యొక్క ప్రజలు చాలా మర్యాదస్తులు. When they leave, they keep things tidy and clean. ఎప్పుడైతే వారు మా అల్పాసారాల ఆహారశాలకు వస్తారో అన్ని చక్కగా వారు అమర్చి వెళ్తా ఉంటారు. They are not like other people, they are different. మిగతా వారిలాగా వారు చేయరు కానీ వారు చాలా జాగ్రత్తగా చేస్తారు. And the prophet of God said that if I have a crowning of the ministry in the future, భవిష్యత్తులో ఒకవేళ గనుక నాకు కిరీటం అనేది గనుక వస్తే పరిచర్యను బట్టి, he said you will be that jewel in my crown. ఆయన అన్నాడు మీరు అందులో ఒక ముత్యంగా ఉంటారు అని అన్నాడు. And you shall outshine the other jewels. మీరు మిగతా ముత్యముల కన్నా మెరుగుగా మీరు మెరుస్తారు అని అన్నాడు. I hope you understand his heart now. ఆయన హృదయం ఏంటి ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. He says you will be that jewel. ఆయన అన్నాడు మీరే ఆ ముత్యము. And you will outshine. మీరే మరి అక్కడ మెరుస్తారు. You will shine more than anybody. అందరికన్నా ఎక్కువగా మీరు మెరుస్తారు అన్నాడు. So you can see how the people at the tabernacle were trained by the preaching of the word. దేవుని వాక్యం యొక్క బోధ ద్వారా అక్కడ ఉన్నటువంటి మందిరానికి వచ్చే ప్రజలు ఎలాగో శిక్షణ పొందారో మీరు గ్రహించాలి. He said you are the stars in the crown, he said. ఆయన అన్నాడు ఇదిగో మీరు ఆ యొక్క కిరీటంలోని నక్షత్రాల్లా ఉన్నారు. Now if the minister, if he feels like this, ఒకవేళ ఒక దైవజనుడికి అలాగ అనిపిస్తుందంటే, if this prophet felt like this, ఇలాగా తన ఒక ప్రవక్తకు అనిపించిందంటే, that you are the jewels in my crown, మీరు నా యొక్క కిరీటంలో ముత్యాలు రత్నాలు అని, then అప్పుడు I think it applies to all the
ministers that is preaching this gospel. ఈ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి దైవజనులకి సంబంధించింది అని నేను To అనుకుంటాను. the ministers that they are preaching to. ఎక్కడెక్కడైతే వారు బోధిస్తున్నారో ఆ బోధకులందరూ లేదా ఆ పరిచర్యలంతటికి. And I would say the same thing by faith. విశ్వాసము బట్టి నేను కూడా అదే మాట చెప్తాను. I don't like to think anything negative about it. నేను దాని గురించి ఏమాత్రం ప్రతికూలంగా ఆలోచించదలుచుకోలేదు. Because I was thinking on these lines. ఎందుకంటే ఈ మాటల మీద నేను ఆలోచిస్తుండగా Whether I could stand up and say that you will be that jewel in my crown. నేను అలాగ నిలబడి చెప్పగలనా మీరు నా యొక్క కిరీటంలో ముత్యము అని. When that day when God puts me on that spot. ఎప్పుడైతే దేవుడు నన్ను ఆ స్థలంలో ఆ రోజు నిలబెడతాడో. Will you all be my jewel in that crown? మీరందరూ నాకు ఆ యొక్క మరి కిరీటంలో ముత్యంలాగా నా రత్నంలాగా ఉంటారా? You believe that? మీరు నమ్ముతున్నారు దీన్ని? That day is approaching. ఆ రోజు మనం వస్తున్నాము. Every minister of God. ప్రతి దైవజనుడు. See, that's why the Bible also says. అందుకే పరిశుద్ధ గ్రంథం కూడా అంటుంది ఇలా. That every man's work will be tested. ప్రతి మనుష్యుని పని కూడా పరీక్షించబడుతుంది. And it should be tested by the fire. అదంతా కూడా అగ్గితోటి పరీక్షించబడుతుంది. So the work that I am doing. కనుక నేను చేస్తున్న పని ఏదైతే ఉందో అది. It will be tested by fire. అదంతా అగ్గితోటి పరీక్షించబడుతుంది. If it stands, then I am rewarded. అప్పుడు ఆ అగ్గికి గనక నిలబడి తట్టుకుంటే అప్పుడు నాకు బహుమానం వస్తుంది. See, that's the reason the preaching of the word. అదే కారణం దేవుని యొక్క వాక్య బోధ అనేది. The voice is sucking, Nana. I got continuous preaching from tomorrow. రేపటి నుంచి నాకు వరుసగా ప్రసంగాలు ఉన్నాయి. I'm thankful to God that He is keeping my throat. నా గొంతుని కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతలు. And I thank God for His grace. ఆయన కృపకి నేను కృతజ్ఞుడిని. And I think I must be careful because I got 10, 12 or 13 services more in coming days. నాకు రానున్న దినాల్లో 12 నుంచి 13 ప్రసంగాలు చేయాల్సి ఉంది కాబట్టి నేను జాగ్రత్త వహించాలి. So you help me preach this evening. ఈ సాయంకాలం బోధించడానికి మీరందరూ నాకు సహాయపడాలి. And what I was saying. Crown. Pearl in the crown. Yeah. Fire. Every man's work will be tried by fire. ప్రతి మనుష్యుని పని కూడా అగ్గి ద్వారా అది పరీక్షించబడుతుంది. If it stands, then the man is rewarded. అది నిలబడితే అప్పుడు ఆ వ్యక్తికి బహుమానం దొరుకుతుంది. That's why we are careful here to preach the unadulterated word of God. అందుకనే చాలా జాగ్రత్త పడతాం మనం ఇక్కడ సంకరం చేయబడిన వాక్యమే బోధించాలి. Whatever God has given me the revelation. దేవుడు నాకు ఏదైతే వ్యక్తిగతంగా బయలుపాటు ఇచ్చాడో అది to my understanding. నా గ్రహింపుకి what I have, I'm trying to place it before God's children. నాకు దేవుడు ఏది ఇచ్చాడో అది దేవుని పిల్లల ఎదుట పెడుతున్నాను. Because revelation differs by different persons. ఎందుకంటే వ్యక్తులను బట్టి బయలుపాటులో భేదం ఉంటుంది. Brother Tim cannot have the revelation I have. నేను కలిగి ఉన్న బయలుపాటు సోదరు తిమోతికి ఉండదు. Neither I can have his revelation. లేదా నేను ఆయనకి వచ్చిన బయలుపాటు కలిగి ఉండను. That's why every person అందుకే ప్రతి వ్యక్తి must have his own revelation. తనకి సొంత బయలుపాటు ఉండాల్సిందే. As you members of this church. ఈ సంఘానికి మరి సభ్యులుగా ఉన్న మీరు. That's why you need to study your Bible personally. అందుకే వ్యక్తిగతంగా మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు ధ్యానం చేయాలి. You need to pray personally. మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలి. Prayer is the only way that can strengthen our ties with Almighty God. మన యొక్క మరి జీవితాలను దేవునితో ముడివేయగలిగేది కేవలం ప్రార్థనలు మాత్రమే. Prayer is the backbone to Christian. ప్రార్థన అనేదే క్రైస్తవుడికి వెన్నెముక. If we don't pray, we become wishy-washy Christian. మనం ప్రార్థన చేయట్లేదు అంటే అటు ఇటు క్రైస్తవులు కాని క్రైస్తవులు అవుతాం. So, కాబట్టి every person ప్రతి వ్యక్తి కూడా must see that he prays. ఆయన ప్రార్థిస్తున్నాననే నిశ్చయత కలిగి ఉండాలి. And study the word of God. దేవుని వాక్యం ధ్యానించాలి. Listen to the prophet's message. ప్రవక్త వర్తమానాలు వినాలి. There lies the rapturing faith. అందులోపలే ఎత్తబడే విశ్వాసం దాగి ఉంది. I'm doing my duty by preaching to you this. నేను మీకు బోధించడం ద్వారా నా పని ముగించుకుంటున్నాను. If you don't do it, మీరు చేయట్లేదు అని అంటే then your life is in danger. అప్పుడు మీ జీవితాలు ప్రమాదంలో ఉన్నట్టు. Don't think our pastor is preaching. That's not enough, I'm saying. మా కాపరి బోధిస్తున్నాడు చాలే అని అనుకోకండి. I spend minimum 3 to 4 hours every day. ప్రతి రోజు 3 నుంచి 4 గంటల సమయం నేను గడుపుతాను. In prayer, in studying, meditating upon the word of God. ప్రార్థనలో ధ్యానములో దేవుని వాక్యమును ధ్యానించడం విషయంలో. మీరు అనుకోవచ్చు వీడికి పని పాట లేదు, అదే పని ఉంది కాదు ఆడు చూసుకుంటా ఉంటాడు. మనకాడా కుదరుతుంది కదా? ఇలాంటివి టకటక వస్తాయి మైండ్లో కంప్యూటర్ లాగా. కానీ ఎవరైనా సరే దినములు చెడ్డవి కనుక సమయమును ఏం చేయాలంట? ఏం చేయాలి? పురుషులు మాట్లాడరమ్మా, మీరు చాలా మంచోళ్ళమ్మా. బికాస్ ద డేస్ ఆఫ్ ఈవిల్ రిడీమ్ ద టైం. పురుషులు మాట్లాడకూడదని కంకణం కట్టుకున్నారు.
ఎందుకంటే మేము పురుషులము, మేము మాట్లాడకూడదు. వెరీ లెస్ టైం. Just think about it. ఆలోచించండి దీనికోసం. We must redeem the time because the days are evil. దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకొని. If you say we don't have time, you will never have time in your life. నాకు సమయం లేదని గనక మీరు అన్నట్లయితే మీ జీవితం అంతా సమయం దొరకదు మీకు. But just wait and see, you got time for everything you like and what you want to do. మీరు ఒకసారి ఆగి చూడండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ మీకు సమయం అయితే దొరుకుతుంది. But when it comes to the prayer, when it comes to church, we don't have time. కానీ ప్రార్థన, సంఘానికి వచ్చే విషయంలో చూడండి మాకు సమయం లేదని అంటాం. Oh, we are busy. మేము తీరిక లేకుండా ఉన్నాం. But other things, కానీ మిగతా విషయాలు అనండి, yes, అన్నిటికీ we can find time to do all the things. అన్ని చేయడానికి సమయం దొరుకుతుంది. But when it comes to God and his things, we will not have time. దేవుడు ఆయన కార్యాల సంగతికి వచ్చేసరికి మాత్రం సమయం అనేది ఉండదు మనకి. That's how the devil has bounded the people today. అలాగూ సాతాను ఈ రోజు ప్రజలందరినీ బంధించాడు. So we must take time. కనుక మనం సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. I can see a lot of people are sleeping. నేను చూస్తున్నాను చాలా మంది ప్రజలు మత్తులో ఉన్నట్టుగా, And they are yawning. వారు ఇలాగ ఆవులింతలు వస్తూ ఉన్నాయి వారికి. Many of them. చాలా మందికి ఆవులింతలు. Even youngsters here. ఇక్కడ యవ్వన బిడ్డలకు కూడా వస్తున్నాయి. Listen to this. వినండి దీన్ని. I already told Dr. Sudhir to preach. డాక్టర్ సుధీర్ గారికి ఇంత ముందే చెప్పాను మీరు బోధించండి అని. See, they are not suffering with pastor's absence syndrome. You're wrong. They are sleepy. They are very good. పాస్టర్ లేకపోవడం వల్ల వారు నిద్రమత్తులో లేరు. ఇప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు చూడండి. అర్థమైందా? They don't have no problem whether I'm here or not. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏం సమస్య అయితే లేదు. So, కాబట్టి think about it. ఆలోచించండి దీనికోసం. In this particular quote, ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన ఈ మాటలో he speaks about the pride that people have. ప్రజలు కలిగి ఉండే గర్వం గురించి మాట్లాడుతున్నాడు. I'm coming straight to the point. నేను విషయం దగ్గరికి వచ్చేస్తాను నేరుగా. Why to go around and come? We'll just come straight. ఎందుకు చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రావడం, అక్కడికి నేరుగా వెళ్దాం. And he starts speaking about the denomination. మత సంస్థల్ని ఆయన పరిగణించి మాట్లాడాడు. They have become so big. వారు ఎంత గొప్పగా పెద్దగా అయిపోయారంటే, yesterday somebody was telling me, నిన్న ఎవరో నాకు చెప్తున్నారు ఒకరు, one of the great preacher in our city, మన యొక్క పట్టణంలో ఉన్న గొప్ప బోధకుడు, when he's preaching he's got bodyguards in the front, ఆయన బోధించేటప్పుడు మరి ముందు మరి ఆయనకి అంగరక్షకులు ఉన్నారట, and bodyguards behind, మరి వెనకాల కూడా అంగరక్షకులు ఉన్నారు, and everywhere people are standing, అందరూ కూడా చుట్టూ నిలబడి ఉన్నారు అన్నమాట. and I just asked them question, నేను ప్రశ్న అడిగాను అన్నమాట వారిని, what about that scripture, ఆ లేఖనం సంగతి ఏంటి మరి, he that keepeth Israel neither slumber nor sleep, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోవడం ఉంది కదా. so why this man on this earth need a bodyguards to guard him? ఎందుకని ఇక్కడ మరి తన యొక్క అంగరక్షకులుగా మన మనుషులను ఆయన పెట్టుకోవాలి. But you know they are so big, కానీ వారు మీకు తెలుసా ఎంత పెద్దవారు అయిపోయారంటే, they are so big, వారు ఎంత గొప్పవారు అయ్యారంటే, and they think in their mind, వారి మనసులో వారు ఆలోచించుకుంటారు ఇలా, he said we are big enough, మేము చాలా గొప్పవారమయ్యా, and they get lifted up, వారందరూ కూడా మరి తల నెత్తికెక్కి అనొచ్చు. that's when God leaves them. అక్కడ దేవుడు వారిని వదిలిపెట్టి వెళ్తాడు. And it's the same story between you, about you and me also. మీ గురించి నా గురించి కూడా ఇదే పరిస్థితి. When we say that we are big, we are lifted up, ఎప్పుడైతే మనం అనుకుంటాం నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాను, గొప్పవాడిని అయ్యాను, God leaves you. దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్తాడు. You know, he speaks about the businessman gets to that spot, అక్కడికి మరి వ్యాపారవేత్తలు వెళ్ళిన సంగతి గురించి ప్రస్తావిస్తున్నాడు. and he takes a brother's name, Brother Williams. అక్కడ సోదరుడు విలియం అనే పేరు కూడా తీసుకున్నారు ఆయన. He said we only got 15 people. నీకు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. He says but God can do more with 15 in his hand than he could with 1500 out of his hand. ఆయన చేతిలో లేని 1500 మంది కన్నా ఆయన చేతిలో ఉన్న 15 మందితో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's where 2 or 3 people are gathered in the name, you know, he said he will be there. అక్కడే అందుకే ఆయన అన్నాడు ఏమనంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఎక్కిపిస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అని. We appreciate 1500 in his hand instead of 15 in his hand. ఆయన చేతిలో 15 మంది ఉంటే 1500 మంది బదులుగా ఆయన చేతిలో ఉన్నవారు ఉంటే 15 మంది దాన్ని అభినందిస్తాం. If they all stay in his word, in his hand, వారందరూ గనక ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తుంటే, that's the main thing. అది అసలు విషయం. Being influenced, వారందరూ కూడా మరి ప్రభావితం చెంది, not by what great numbers we are, ఎంత గొప్ప సంఖ్యాకులంగా మనం ఉన్నామనేది కాక, but
by what a great God we are representing. ఎంత గొప్ప దేవునికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనే 15 మంది. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. With what great God we are representing. ఎలాంటి గొప్ప దేవునికి మనం ప్రతినిధులుగా ఉన్నాము. And the kind of life that is in us by him. ఆయన ద్వారా మన లోపల ఉన్నటువంటి జీవం యొక్క విధానము. That will influence others. అది ఇతరులని అది ప్రభావితం చేస్తుంది. Praise the Lord. దేవుడికి స్తోత్రాలు. So, కనుక if the salt has lost its savor, ఒకవేళ కనుక ఉప్పు దాని యొక్క సారాన్ని కోల్పోతే, it's neither good for land, అది భూమికి పనికిరాదు, or it is not good for the dunghill. అది ఎరువుకు కూడా పనికిరాదు. It is only cast out by people, అది కేవలం ప్రజల ద్వారా బయట పడవేయబడి, and they will walk over it. దాని మీద వారు నడుస్తారు. Not only that, అంతే కాకుండా the Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, he that hath an ear, let him hear what the Spirit is saying. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని కూడా వాక్యం చెప్తుంది. That's what every messenger to the church received the message from God. అందుకనే ప్రతి సంఘకాల వర్తమానికుడు కూడా దేవుని యొద్ద నుంచి వర్తమానాన్ని పొందుకోవడం జరిగింది. If you have an ear to hear, చెవిగా ఒకవేళ వినుటకు చెవి కలిగినట్లయితే, then you should listen to this. అప్పుడు నీవు దీన్ని వినాలి. That's what God said. దేవుడు అంటున్న మాట ఇది. Let him hear if you have ear. నీకు చెవి కలిగినట్లయితే దాన్ని విను అని. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. Because it's of no use. ఎందుకంటే అది ప్రయోజనం ఉండదు. In the message enticing spirits, మరి ప్రలోభపరచు ఆత్మలు అనే వర్తమానంలో amongst a lot of people, అనేక మంది ప్రజల మధ్యలో we find where emotions and so forth, అక్కడ మనం ఏం చూస్తామంటే భావోద్రేకాలు అటువంటివి చూస్తాం. there become tattlings and backbiting, వారందరూ కూడా ఏం చేస్తారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ గొనుక్కుంటారు, and all kinds of ungodly things. అనేక రకాలైన దైవ విరోధ కార్యాలు చేస్తారు. Brother, that sulfuric acid, చూడండి ఆ గంధక ఆమ్లం అనేది, that is sulfuric acid in the church. అదేంటి సంఘం లోపల ఒక గంధక రసాయనం అది. I'm reading from enticing spirits. నేను ప్రలోభపరచు ఆత్మల నుంచి చదువుతున్నాను. Because when people think they are so big, ఎప్పుడైతే ప్రజలు అనుకుంటారో మేము గొప్పలం అయ్యాం and have are filled with full of pride, పూర్తి గర్వంతో నింపబడిన వారై, and said, you know, we don't have need of anything. ఏది మాకు ఇంకా కొదువు లేదు. That's the Laodicean spirit also. లవదికే సంఘకాలంలో ఉన్న ఆత్మ కూడా ఇదే. He said, then, ఆ తర్వాత you know, people have emotions, ప్రజలకు అప్పుడు ఏమొస్తాయంటే భావోద్రేకాలు వస్తాయి. and they have tattlings and backbiting, వారు ఏం చేస్తారంటే ఆ ముచ్చట్లు చాడీలు చెప్తారు, and then all kinds of ungodly things. మరి భక్తిహీనమైన కార్యాలన్నీ మొదలైనవి చేస్తారు. You know what is that? ఏంటో తెలుసా మీకు ఇది? When a brother speaks against a brother, ఎప్పుడైతే ఒక సహోదరుడికి విరోధంగా మరో when a సహోదరుడు sister మాట్లాడతాడు, speaks against a sister, ఎప్పుడైతే ఒక సహోదరు మరో సహోదరికి విరోధంగా మాట్లాడుతాడు, that is sulfuric acid in the church. అదేంటో తెలుసా? సంఘంలో ఒక గంధక రసాయనం. Can anybody tell me what sulfuric acid does? మీలో ఎవరైనా చెప్పగలరా సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే గంధకం ఏం చేస్తుంది? How good it is? అది ఏం మంచి చేస్తుంది? Oh, how bad it is, do you know? అది ఎంత చెడ్డదో మీకు ఏం తెలుసా? What does the sulfuric acid do? సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏం చేస్తుంది? It's not going to keep quiet if it falls. అది పడిందంటే అది నిమ్మలంగా ఉండదు. అది Am I right? Somebody help me. ఎవరైనా నాకు సహాయం చేయండి. Huh? It will burn you. అది పొక్కిపోతుంది. It may take your life also. మీ ప్రాణానికి కూడా హాని చేసే అవకాశం ఉంటుంది. It says that sulfuric acid in the church. సంఘములో అదే ఒక మరి ఆమ్లం అని చెప్తున్నాడు, గంధక ఆమ్లం. It's a demon power. అది ఒక దెయ్యపు శక్తి అంటున్నాడు. Spirit of men and women who get among one another. మరి ఒకరినొకరు కూడుకొని స్త్రీలు పురుషులు వారు ప్రేరణ కలిగిన వారే try to push up and say this is not right, this is not right, and that's not right. ఒకరిని ఒకరు తూలనాడి ఇది సరిగా లేదు, ఇది సరిగా లేదు అని వ్యక్తులు విమర్శించి, if you'll chase it down, అలా గనక కిందకు ఒకవేళ వెళ్ళి పరిశీలిస్తే 9 times out of 10, 90% మంది, it's the very person making the steer. ఏ వ్యక్తి అయితే చాడీలు చెప్తున్నాడో ఆ వ్యక్తే, that man is not right. ఆ వ్యక్తే సరిగా లేడు. Remember that. దాన్ని గుర్తెట్టుకోండి మీరు. The person that does this job, ఎవరైతే ఈ పని చేస్తాడో ఆ వ్యక్తి talking about others, ఎదుటి వారి కోసం మాట్లాడేవాడు, telling bad about others, ఎదుటి వారి గురించి విషం చిమ్మేవాడు, and trying to stir up the stripes. అసలు ఇదంతా కూడా కలవరాన్ని రేపిన వ్యక్తి. He is not the right man. అసలు ఆయనే సరైనోడు కాదు. It's a demon possession. అదేంటో తెలుసా? దయ్యపు ఆత్మతో నింపబడి చేయడం. It's the sulfuric acid is filled with. అది ఏంటంటే ఆయన ఆమ్లము, గంధక ఆమ్లముతో నింపబడిన వ్యక్తి. And God hates that. దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. You better shut up and stop doing this thing. ఈ విషయాలు చేయడానికి మనం ఆపివేయడము మంచిది నీకు. Because of the coming of the Lord is very near. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా వచ్చేసింది. We are talking about you must be salty. నీవు ఉప్పుగా ఉండాలనే సంగతి
ప్రత్యేకత గురించి మనం We are మాట్లాడుతున్నాం. talking about being salty. గొప్పగా మారడం గురించి మాట్లాడుతున్నాం మనం. If you lose the savor, నీవు గనక సారం కోల్పోతే you are no good for the land, no good for even the dung. నువ్వు భూమికి పనిచేయవు, ఎరువుకి పనిచేయవు, You are good for nothing. దేనికి పనికిరాని స్థితికి. You may claim to be Christian. క్రైస్తవుడు అనొచ్చేం బహుశా. I know it's hurt, brothers. నాకు తెలుసు ఇది నొప్పి కలిగిస్తుంది. I know it pinches you. నాకు తెలుసు అది మనల్ని గిల్లుతుంది. It pinches me. నన్ను గిల్లుతుంది. But if you don't put this thing in order today, కానీ ఈ రోజు మనం గనక దీన్ని చక్కబెట్టుకోపోతే tomorrow it will destroy us. రేపు మనల్ని నాశనం It చేస్తుంది. will destroy this church. ఈ సంఘాన్నే నాశనం It చేస్తుంది. will destroy your family. మీ కుటుంబాలనే నాశనం చేసే అవకాశం ఉంది. ఆమేన్. I said, help me preach. నేను అన్నాను బోధించడానికి నాకు సహాయం చేయండి మీరు. Let's pray this evening. ఈ సాయంకాలం ప్రార్థిద్దాం. Lord, take this away in my life. ప్రభువా నా జీవితంలో ఇది ఉంటే తీసేయండి. Let me talk about nothing about anybody. ఏ వ్యక్తి గురించి ఇతరుల గురించి మాట్లాడకుండా నన్ను If I speak, I'll speak good about them. మాట్లాడితే మంచిగా మాట్లాడతా. My dad had a practice in his life. మా నాన్నగారు ఆయన జీవితంలో ఒక ఆచరణ చేసేవారు. And he taught me. నాకు అది కూడా నేర్పించారు. And he taught my brother also. నా తమ్ముడు కూడా నేర్పించారు. Because we travel overseas. ఎందుకంటే మేము బయట దేశాలకు వెళ్తాం. And people are still talking about that. ప్రజలు ఇంకా దాని గురించి మాట్లాడతారు. And when we go, the people ask us, మరి మేము వెళ్ళినప్పుడు ప్రజలందరూ అడిగారు, how is that minister? Do you know him? Do you know him? That one. ఆ దైవ సేవకుడు గురించి తెలుసా? ఆ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆ దైవ సేవకుడు ఎలా ఉన్నాడు? You know what we give the answer? మేము ఏం సమాధానం ఇస్తాం తెలుసా అండి? Let them ask about anybody. ఎవరి గురించైనా అడగనివ్వండి వారిని. If we know, yes, we know. మేము ఒకవేళ తెలుసు అనుకోండి, తెలుసు అంట. Yes, brother, I know this brother. నేను అంటాను అవును ఈ సహోదరుడు మాకు తెలుసు. No matter what relationship I have with him, అతనితో నాకు ఎలాంటి సంబంధం ఉన్నా సరే పట్టించుకోను. I'll tell him he's a good brother. నేను అంటాను ఆయన చాలా మంచివాడు. He's standing for the truth. ఆయన సత్యం కోసం He's నిలబడతాడు. preaching the message. ఆయన వర్తమానం He's బోధిస్తాడు. a wonderful brother. అద్భుతమైన సోదరుడు అంటాను. That's the testimony. It comes out of my mouth. నా నోట్లో నుంచి వచ్చే సాక్ష్యం ఎవరి పట్లైనా ఇదే. Because I've been taught by my prophet. ఎందుకంటే నా ప్రవక్త నేర్పించాడు He said, if you can't speak good about anybody, ఏ వ్యక్తి గురించైనా నువ్వు మంచి మాట్లాడలేని స్థితిలో ఉంటే don't talk out bad about him ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడొద్దు or bad about her. లేదా ఆమె గురించి చెడు మాట్లాడొద్దు. Yesterday our minister brother called me. నిన్న నాకు దైవజనుడు ఫోన్ చేశారు. You know, someone from Vizag. వైజాగ్ నుంచి ఎవరో ఒక ఆయన. They're talking about me. నా గురించి వారందరూ మాట్లాడుకున్నారు And అంట. saying that I am in a wrong doctrine. నేను తప్పుడు బోధలో ఉన్నానని వారు అనుకున్నారట. I don't know what kind of wrong doctrine I'm preaching. నేను మరి ఏ తప్పుడు బోధ బోధిస్తున్నా నాకు తెలియదు. And they were talking about my personal life. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మొదలెట్టారట. Brother, sister, సోదరి సోదరులారా, I would like to request you one thing. మీ అందరికీ నా మనవి ఏంటంటే, You know why I'm taking this thing so serious? ఎందుకు ఈ విషయాలు నేను ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాను? People are burning me even today for nothing. ఏ విషయం లేకుండానే ప్రజలందరూ కూడా నన్ను ఈ రోజుకి కాల్చేస్తున్నారు. Because what people are saying. ప్రజలు అంటున్న మాటలు అలా ఉంటాయి. They throw their mouth. వారి నోర్లన్నీ కూడా And they said things that they shouldn't be saying. వారు అసలు అనకూడని మాటలు నన్ను గాయపరిచారు. It's still hurting me. ఇప్పటికీ కూడా నాకు ఆ నొప్పి అలాగే ఉంది. Yesterday, since morning, yesterday. నిన్న ఉదయం మొదలుకొని That man, that preacher, ఆ వ్యక్తి ఆ బోధకుడు, he was never here. ఆయన ఎప్పుడు ఇక్కడికి He రాలేదు. never came to my house. నా ఇంటికి కూడా రాలేదు. He never visited us. మనల్ని ఎప్పుడు దర్శించలేదు He ఆయన. never preached in this church. ఈ సంఘంలో బోధించలేదు ఆయన. But he's talking about me nonsense. నా గురించి కొన్ని దుర్వార్తలు You మాట్లాడుతున్నాడు. know why? మీకు తెలుసా? It's just jealousy. ఆయన కేవలం ఏంటంటే ఈర్ష్య. Just jealousy. కేవలం ఈర్ష్య. But the thing is, it's burning me. It's destroying me. కానీ విషయం ఏంటంటే నన్ను అయితే అది కలిచివేస్తుంది. The people have destroyed my self-confidence in such a way. ప్రజలు నా ఆత్మ స్థైర్యాన్ని ఎంతగా గాయపరిచి దెబ్బ I'm కొట్టారు. struggling to be myself. నాకు నేను బ్రతకడానికి కష్టమయ్యే I పరిస్థితి. know this is going online. ఇప్పుడేమో ఇది ప్రత్యక్ష ప్రసారణ But పోతుంది. sometimes I struggle. కానీ చాలా సార్లు నేను ఇబ్బందులు పడ్డాను. I cry sometimes. ఇంకొన్నిసార్లు ఏడ్చేశాను. You know, because of this, running your mouth. ఎందుకంటే ఈ నోరు పడేసుకోవడాన్ని బట్టి. That's terrible. అది ఎంతో భయానకమైన. Please don't do that about దయచేసి anybody. నోర్లు పడేసుకోకండి. It kills people. అది ప్రజల్ని It చంపేస్తుంది. destroys them. అది వారిని నాశనం చేసేస్తుంది. You know, Tim, yesterday I was thinking. నిన్న నేను ఏమనుకున్నాను తెలుసా టీం? He said it is better to die once than to die every day. ప్రతిరోజు చచ్చిపోయే కన్నా ఒక్కసారి చచ్చిపోతే అయిపోతుంది అని అనిపించింది.
That's what I was thinking. అది నేను ఆలోచించిన ఆలోచన. We had such a glorious meetings. మాకు అంత అద్భుతమైన కూడికలు జరిగాయి అక్కడ. And I was very happy about the last 3 days meetings. మరి ఆ చివరి 3 దినాల కూడిక అయితే నేను ఎంతో It's ఆనందించాను. not that I was not happy. నేను మిగతా వాటికి ఆనందంగా లేనని కాదు, But I was not very satisfied. కానీ నాకు అంత సంతృప్తి అనిపించలేదు. Because I just couldn't, flow through. ఎందుకంటే నేను ముందుకి అలాగ సాగలేకపోయాను అన్నమాట. Because it's a new place. ఎందుకంటే కొత్త ప్రదేశం, And getting adjusted. అందులో నేను ఇంకా అమరుతూ ఉన్నాను ఒకదాంతో. It took a lot of time. చాలా సమయం పట్టింది. But I sent the message across, whatever the Lord laid on my heart. కానీ ప్రభు నా హృదయంలో పెట్టిన వర్తమానం అంతా బయట కుమ్మరించాను. But because I'm used to Brother Philip so much, సోదరుడు ఫిలిప్ గారికి నేను ఎంతో అలవాటు పడ్డాను కాబట్టి, the last three meetings, I was like myself. చివరి 3 కూడికలు నేను ఉన్నట్టుగా బోధించగలిగాను. All the meetings were wonderful. అద్భుతంగా జరిగే అన్ని కూడికలు. Nothing wrong with the first 4. అందులో మొదటి 4 బాలేదని కాదు. But I struggle a little bit to move smoothly. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అన్నమాట ముందుకు సాగడానికి. But think about it, brothers. కానీ ఆలోచించండి సోదరులారా. Before I went to Bombay, నేను బాంబేకి వెళ్ళక ముందు, Brother Andrew did something. He never even thought anything about it. దాని గురించి ఏమీ ఆలోచించకుండా సోదరుడు ఆండ్రూ గారు ఒక పని చేశారు. He put my name. ఆయన నా పేరు రాసి, and he said India. ఆయన బ్రాకెట్ లో ఇండియా అని He పెట్టారు. should have put Hyderabad. ఆయన హైదరాబాద్ అని పెట్టి ఉండొచ్చు. But he put India. కానీ భారతదేశం అని So పెట్టారు. one preacher says, అప్పుడు ఒక బోధకుడే పెట్టాడట. in the preachers community, ఎవరైతే మరి సేవకుల యొక్క గ్రూప్ ఉంటుందో అందులో, this group, ఆ సేవకుల బృందం ఉండే గ్రూప్ లో, where is India, brother? ఈ భారతదేశం ఎక్కడుంది సహోదరుడు అని పెట్టారట. Now see the chicken-hearted preachers. చూడండి, కోడి గుండె కలిగిన బోధకులు. And another chicken-hearted preacher said, మరో కోడి గుండె కలిగిన సోదరుడు అన్నాడు, "Arey bhai, we have to put like this for them, వారికి మాత్రమే ఇలా పెట్టాలి మనం, because they are international speakers. ఎందుకంటే వారు అంతర్జాతీయ బోధకులు. They bring white people. వారు తెల్ల ప్రజల్ని, తెల్ల జాతి వారిని They take తీసుకొస్తారు. them to Gujarat. They take them to Punjab. గుజరాత్ కి, పంజాబ్ కి పర్యటనకు తీసుకెళ్తారు. That's the reason we must write like that. అదే కారణం వారి పక్కన అలా భారతదేశం రాయాలి. Can you see how much poison is there? మీరు చూస్తున్నారు ఎంత విషయంగా ఉన్నాయి ఈ మాటలు. And tomorrow morning I'm leaving. రేపు ఉదయం నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. Brother Andrew calls me and tells, "Brother Sam, this happening." సోదరుడు ఆండ్రూ అన్న నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇదిగో శామ్ ఇలాంటి జరుగుతుంది ఈ గ్రూప్ లో. He said, "What shall we do?" ఏం చేయాలి అని అడిగాడు. I said, "Anna, may God bless them." నేను అన్నాను, దేవుడు వారిని దీవించును గాక. That's all I can say. నేను అనగలిగింది ఇదే. But it hurts, brother. కానీ అది నొప్పి కలిగిస్తుంది సోదరుడు. Who asked them to put the flyer? ఎవరు అసలు దాన్ని అలా పెట్టమని అలా చెప్పారు? I never asked. నేను అడగలేదే. But people talk. కానీ ప్రజలు మాట్లాడారు దాని So మీద. where are they standing today? ఈ రోజు వారు ఎక్కడ నిలబడి ఉన్నారు? I'm telling this example, నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను knowing fully that it's going online. ఇది ప్రత్యక్ష దర్శనం వెళ్తుందని నాకు తెలిసి, If preachers are so dirty, filthy minded, ఒకవేళ బోధకులే ఇంత మురికిగా మరి ఇంత ద్వేషంతో ఉంటే, so much jealousy, so much poison, ఎంత మరి విషపూరితంగా, ఎంత మరి ఈర్ష్యతో ఉంటే, can you imagine their believers? మీరు ఊహించగలుగుతున్నారా వారి సంఘ విశ్వాసుల పరిస్థితి? Can you imagine? ఊహించగలుగుతున్నారా? So where are they standing? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వారి స్థానం? What kind of life? ఎలాంటి జీవితం? What kind of God they are representing? ఏ దేవుడికి వారి ప్రతినిధులు? What kind of life they are holding? ఏ దేవుని, ఏ జీవితాన్ని వారు జీవిస్తున్నారు? That's why you young children, అందుకనే యవ్వన బిడ్డలైన మీరు build your life doctrinally right. మీరు బోధపరంగా సరిగా మీ జీవితాలు కట్టుకోండి. Build your life according to the word of God. దేవుని వాక్యం మీద మీ జీవితాలు కట్టుకోండి. I heard today's youth meet was a great blessing. ఈ రోజు యవనస్తుల కూడిక సమావేశం గొప్ప ఆశీర్వాదం. I wish I could have been here. నాకు ఇక్కడ ఉంటే బాగుండని I అనిపించింది. heard everybody was crying. అందరూ కూడా ఏడుస్తున్నారని విన్నా. Yes, please do that. అవును, మనం అలా చేయాల్సిందే. Pour out your heart. హృదయాలు కుమ్మరించండి. Build your life according to the word. దేవుని వాక్యం ప్రకారం మీ జీవితాలు కట్టుకోండి. Not because of me. నా కోసం కాదు. Not the one who is preaching to you. మీకు బోధిస్తున్న వ్యక్తి కోసం కాదు. No. లేదు. But take the word of God. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని and build your మీ life. జీవితాలు కట్టుకోండి. Be a good Christian. మంచి క్రైస్తవుడుగా మారండి. Don't let that poison come into your ఆ heart. విషం మీ యొక్క జీవితాల్లోకి రానివ్వకండి. Be filled with love. మీరు ప్రేమతో నింపబడిన వారై ఉండండి. ఆమేన్. హల్లెలూయా. Think about it. ఆలోచించండి దీనికోసం. If you'll chase it down 9 times out of 10, ఒకవేళ కనుక మీరు కిందికి పరిశీలన చేసుకుంటూ వెళ్తే 90% మంది, it's the very person making the steer, ఎవరైతే ఆ యొక్క విషయాల్ని లేవనెత్తాడు సంఘంలో, that is not right. ఆ వ్యక్తే తన జీవితం సరిగా లేదు. God hates discord among the brothers. దేవుడు సహోదరుల మధ్యలో విభేదాలను ద్వేషిస్తాడు. So how we should be? మనకు ఎలా ఉండాలి? మనం Be reverent, మర్యాదస్తుల్లా ఉండాలి, be holy, పరిశుద్ధంగా ఉండాలి, love God, దేవుణ్ణి ప్రేమిస్తూ, stand
stand by him, ఆయనతో నిలబడి, stand by the word, వాక్య పక్షం వహించి, taking sides with Jesus, యేసు పక్షం వహించి, amen, ఆమేన్, stand by God, దేవుడి పక్షం వహించి, stand by his word, ఆయన వాక్య పక్షం వహించి, be holy, పరిశుద్ధంగా be ఉండి, reverent, మర్యాదగా ఉండి, ఆమేన్, be the child of God దేవుని కుమారుడిగా that God wants you to be. దేవుడు మిమ్మల్ని అలా ఉండాలనే కోరుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. As long as you know your life is diving up with the Bible, పరిశుద్ధ గ్రంథంతో నీ జీవితం పెడవేయబడి ఉన్నది అన్నంత కాలం, with purity of heart, హృదయ శుద్ధితో, purity of thought, కల్మషం లేని తలంపుతో, love towards your brother, నీ సహోదరుని ఎడల ప్రేమ కలిగి, trying your best to upbuild the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కట్టబడ్డకు నీవు పనిచేయి. Amen. ఆమేన్. Every one of you మీలో ప్రతి వ్యక్తి is responsible మీరందరూ బాధ్యులు to build up a kingdom for God. దేవునికి రాజ్యం కట్టడం కోసం. ఆమేన్. Why these girls are quiet? Have you put your mouth at home and come? ఇంట్లో నోరు పెట్టి వచ్చారా? ఈ ఆడపిల్లలు ఎందుకు? Say amen. ఆమేన్ చెప్పండి వాక్యాన్ని. Learn from now. మీరు వాక్యానికి ఆమేన్ చెప్పండి. Because you are part of this building. ఎందుకంటే మీరు ఈ భవనంలో భాగం. We are building a kingdom of God. దేవుని యొక్క రాజ్యం నిర్మాణంలో ఉన్నాం మనందరం. Hallelujah. హల్లెలూయా. How we should be? ఎలా ఉండాలి మనం? Number one, purity of heart. మొట్టమొదటి హృదయ శుద్ధితో, Purity of thought. ఆలోచనల్లో కల్మషం లేక, Love towards your brothers. సహోదరుని ఎడల ప్రేమ కలిగి. Can you say amen? ఆమేన్ అనగలరా? ఆమేన్. If you cannot love somebody, ఎదుటి వ్యక్తిని go on your ప్రేమించలేకపోతే knees and ask God for mercy. మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని కనికరం కొరకు Lord, అర్థించండి. help me to love. ప్రభువా ప్రేమించడానికి నాకు సహాయం చేయండి. Come on, speak. మాట్లాడండి. Why? ఎందుకు? Try your best to upbuild the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కట్టబడడానికి నీవు సాయశక్తిలో ప్రయత్నించి, Doing those things, ఆ కార్యములన్నీ చేస్తూ, dressing right, మంచి వస్త్రాలు ధరించండి, living right, సరిగ్గా బ్రతకండి, talking right, మంచిగా మాట్లాడండి, going to right places. మంచి స్థలాలకే వెళ్ళండి. Then you can have all the emotion you want to. అప్పుడు నీకు ఏ భావోద్రేకాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టు. And then everybody will believe you. అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట ప్రజలు నమ్ముతారు. ఆమేన్. Jesus said, యేసువారు అన్నారు, you are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. If the salt has lost its savor, ఉప్పు ఒకవేళ నిస్సారం అయితే it ends forth good for nothing. అది దేని వల్ల సారం? అది దేనికి పనికిరాదు. Be cast out అది బయట పారవేయబడి and thrown under the foot of man. మనుషుల చేత తొక్కబడును కదా. If you are just salt alone, మీరు కేవలం ఉప్పు అయినంత మాత్రాన it's not good. అది ప్రయోజనం కాదు. I'm a Christian, it's not good. నేను ఒక క్రైస్తవుడిని, అదే మంచి విషయం కాదు, గొప్ప విషయం కాదు. If you are just a salt alone, it's not good. మీరు కేవలం ఉప్పు అయినంత మాత్రాన అదేం ప్రయోజనమైందని కాదు. But if you got the savor in it, కానీ దానిలో సారం నువ్వు కలిగి ఉన్నట్లయితే you'll be salty నువ్వు ఉప్పగా మారతావు. and the world will be thirsty. అప్పుడు లోకానికి దాహం వేస్తుంది. If you're not salty, నువ్వు ఉప్పగా లేవంటే then the world is not thirsty. అప్పుడు లోకానికి దప్పికొండదు నిన్ను Because చూస్తే. salt creates thirst. ఎందుకంటే ఉప్పు దాహమును సృష్టిస్తుంది. Can you say amen? ఆమేన్ చెప్పగలరా? It says enticing spirits going forward. ఆయన మరి ముందుకు వెళ్తూ ప్రలోభపరచు ఆత్మల్లో Demons are under disguise. మరి దయ్యములన్నీ కూడా మారు వేషంలో ఉన్నాయి. ఎస్ సార్. Demons under disguises. దయ్యములన్నీ మారు వేషంలో వంచన చేస్తున్నాయి. Look, we are in the last day. చూడండి, మనం చివరి దినాల్లోకి వచ్చేసాం. We are in the end time. మనం అంత్య కాలంలో ఉన్నాం. Amen. I want everyone to read on the screen, please. 92. Especially the ones that can read English. ఎవరైతే ఆంగ్లం చదవగలుగుతారో వారు ప్రత్యేకంగా. We are in the end time. మనం అంత్య దినాల్లో ఉన్నాం. Previously it used to come faster. ఇంత ముందు త్వరగా వచ్చేది. The world is just about ready to come to its head. మరి లోకము దాని ముగింపుకి చివరి దశకి వచ్చేస్తూ ఉంది. Listen how he's explaining. వినండి ఆయన ఎలా వివరిస్తున్నాడు. The world is coming. లోకమంతా కూడా వచ్చేస్తుంది చివరికి. Where? ఎక్కడికి వస్తుంది? Coming to his head. దాని యొక్క మరి తల దగ్గరికి వస్తుంది. Like a sore boil somewhere. ఎలాగంటే ఎక్కడో చోట కొరుకుడు పుండేసి. Like a sore boil. ఎలాగంటే కొరుకుడు పుండేసి
somewhere ఎక్కడో ఒక చోట that is going to explode one of these days. ఈ దినాల్లో ఎక్కడో ఒక చోట అది పగిలిపోతది అన్నట్టు. And the core jump out of it. దానిలో ఉన్నటువంటి ఆ అసలు మరి విషం ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. It becomes filthy. అదంతా కూడా చాలా చెడ్డదిగా మారిపోయే స్థితికి. There's no salve can heal it. దానిని స్వస్థపరచగలిగే విరుగుడు లేదు. Can you see how dangerous it is? మీరు చూస్తున్నారు ఎంత ప్రమాదకరమైనది ఇది. Can you see how dangerous this is? ఎంత ప్రమాదకరమైందో చూడండి. Enticing spirits, ప్రలోభపరుచు ఆత్మలు, demons disguising. దెయ్యములన్నీ మారువేషంలో మోసం చేస్తున్నాయి. And the world is just about ready to come to its head. లోకమా దాని యొక్క అంత్యదశకి తొదకి వచ్చేయడానికి సిద్ధంగా Like ఉంది. a sore boil somewhere. ఎలాగంటే ఎక్కడ వేసిన కొరుకుడు పుండు It's పాకినట్టు going to burst one day. ఒక రోజు పగిలిపోబోతుంది. The core will jump out of it. దానిలో ఉన్న విషయం బయటకు It వచ్చేస్తుంది. becomes filthy. అదంతా మురికిగా రోతగా చెట్టగా There's మారిపోతుంది. no salve can heal it దానిని నయం చేయగలిగే విరుగుడే లేకుండా. because they have rejected the serum. ఎందుకంటే వారికి ఇవ్వబడిన ఔషధాన్ని తోసేశారు. They have rejected the treatment. వారు వైద్య విధానాన్ని కూడా Do you తిరస్కరించేశారు. see what will happen if you reject the treatment that God wants to give us? దేవుడు ఇచ్చినటువంటి చికిత్సని మీరు త్రోసేసినప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారా? You take a boil rising there, మీరు అక్కడ కురుపు పెరుగుటం చూసి and if you don't take penicillin మీరు పెన్సిలిన్ లేక అలాంటి దాన్ని or తీసుకోకపోతే something to knock it out లేదా అక్కడ కురుపుని కోసివేయకపోతే or something another, ఏదైనా వేరొక పని చేయకపోతే it will just keep rising till it will burst. అది పెరిగిపోయి ఎలాగవుతుందంటే పగిలిపోయేంత పెద్దదవుతుంది. Praise the Lord. దేవుడికి స్తోత్రం. You don't want that to happen in your life, నీ isn't it? జీవితంలో అలా జరగడం నీకు ఇష్టం లేదు We కదా. must take penicillin. మనందరం కూడా ఆ ఔషధాన్ని We తీసుకోవాలి. must take the treatment. మనందరం ఆ యొక్క చికిత్స కైకొనాలి. There is treatment in this Bible for every sickness. ప్రతి రోగమునికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో చికిత్స ఉంది. Praise the Lord. దేవుడికి స్తోత్రం. And if we reject it, మనం దాన్ని కనుక తృణీకరిస్తే remember, గుర్తుపెట్టుకోండి we are in dire danger. మనం చచ్చేంత ప్రమాదంలో ఉన్నాం. I want young people to realize that. యవనస్తులందరూ దీన్ని గ్రహించాలని కోరుతున్నా. Last Sunday you heard the testimony. గత ఆదివారం మీరు సాక్ష్యం విన్నారు. I told them I want to hear personally నేను వ్యక్తిగతంగా కూడా వారి నుంచి వినాలని నేను వారికి చెప్పాను. what they felt and what did they experience. వారికి ఎలాగుంది అక్కడ యవనస్తుల సమావేశం. But they told me one thing there right there when I was with them. నేను వారితో అక్కడ ఉన్నప్పుడు వెంటనే అక్కడ చెప్పారు He నాకు. said, Daddy, whatever you preach, these people are preaching here. వారు అక్కడ అన్న మాట ఏంటి తెలుసా? డాడీ మీరు ఏదైతే సంఘంలో మాకు బోధించారో అవే వారు చెప్తున్నారు. I said, that's absolutely right. నేను అన్నాను నిశ్చయంగా అదే Because జరుగుతుంది. it's one message, ఎందుకంటే ఒకే వర్తమానం మనందరికీ, one prophet, ఒకే ప్రవక్త ఉన్నాడు, one Bible. ఒక పరిశుద్ధ there's గ్రంథం, only one truth. ఒకే సత్యం కూడా ఉంది. So they must preach the same thing. కనుక అదే సత్యం బోధించాల్సిందే. Praise God. దేవునికి స్తోత్రం. But they have met so many people, కానీ వారు అనేక మందిని కలుసుకున్నారు, young children. యవ్వన బిడ్డలు. So I just wanted to know what they felt, how వారికి they felt. ఏమనిపించిందో అనేది నేను సాక్ష్యం పొందుకోవాలి వారి నుంచి. Praise the Lord. దేవునికి స్తోత్రం. So here కనుక ఇక్కడ చూస్తే we see that our life is very important today. మనం చూస్తాం ఈ రోజు మన జీవితాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. The kind of life that is in us by Him. ఆయన ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ జీవం యొక్క విధానం. Because it's the life that is going to influence others. ఎందుకంటే ఆ జీవమే ఎదుటి వారిని ప్రభావితం చేసేది. Remember, brother, speaking is something, గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనం మాట్లాడడం ఒక వంతు అయితే and our actions are something. మన క్రియలు మరొక ఎత్తు. But here what God wants us, కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఏం ఆశిస్తున్నాడంటే actions and speaking must match మన together. క్రియలు మాటలు రెండు కూడా ఒకటవ్వాలి. By the way, thank God Michael got baptized today. ఈ రోజు మరి మాటలో మాట మన మైకేల్ బాప్తిసం పొందాడు. దేవునికి I thank God for that. దేవుని కృతజ్ఞతలు మైకేల్ బట్టి. That's the effect of the youth camp. యవనస్తుల యొక్క సమావేశం నుంచి వచ్చిన ప్రభావం అది. He told me right there. అప్పటికప్పుడే చెప్పాడు నాకు అక్కడే. But he also told, he said, when I come back, he is going to be baptized. ఆయన అన్నాడు నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుంటా. So here, కనుక ఇక్కడ మనం చూస్తే I want you to listen closely. మనం ఇక్కడ జాగ్రత్తగా దీన్ని వినాలి. Action speaks louder than words. మన క్రియలు బాహాటంగా ఇంకా స్పష్టంగా మాట్లాడతాయి మన మాటల కన్నా. What is the meaning of that? ఏంటి దానికి అసలు అర్థం? If you say that action speaks louder than words, మీరు ఒకవేళ అన్నట్లయితే మాటల కన్నా చేష్టలు గట్టిగా మాట్లాడతాయి. you mean that people's actions show that real attitudes. నిజమైనటువంటి వైఖరి ఏమై ఉన్నదో అనేది చేష్టలు బయట పెడతాయి. Not by talking, మాట్లాడడం ద్వారా బయట రావు. but the way they do the things, కానీ క్రియలు చేసే విధానం ఏదైతే their attitude is expressed. వారి యొక్క వైఖరి ద్వారా అవి బయటపడతాయి. Remember that. దాన్ని గుర్తుంచుకోండి. Rather than what they say, వారు అనేదానికన్నా కూడా see, we may say many things. మనం అనేక విషయాలు We మాట్లాడతాం. may talk very sweet. చాలా మాధుర్యంగా మనం We can say things that people would just believe us. ప్రజలు మనల్ని నమ్మేటట్టు ఎన్ని మాటలు చెప్తాము. But our actions are not what we spoke.
కానీ క్రియల దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అలా ఉండవు మనకి. Because our actions are the thing that will, express our attitude. ఎందుకంటే మన క్రియలు మన యొక్క వైఖరిని బయట పెట్టే విషయం. This expression is sometimes used to advise a person to do something positive. ఈ వ్యక్తీకరణ ఎదుటి వ్యక్తిని అనుకూలంగా ఆలోచించేట్టుగా ఒప్పింపజేస్తుంది. Now I would like to give you just one or two examples. ఒకటి రెండు ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను చూడండి. He said, how you know action speaks louder than words. మీరు మరి మాటల కంటే ఎక్కువ చేష్టలు మాట్లాడతాయి లేదా క్రియలు మాట్లాడతాయి అనేది ఎలా చెప్తారు? A leader, ఒక నాయకుడు, who demonstrates how to keep complete task instead of just describing it. దాన్ని వివరించడం కాకుండా సంపూర్తి ఎలా చేయాలనే చెప్పే నాయకుడు ఉంటే, A person who quietly helps a friend in need. మరి నిజంగా సహాయత అవసరమైన వ్యక్తికి ఎప్పుడైతే వ్యక్తి సహాయం చేస్తాడు, And a politician who passes legislation instead of just promising it. ఆయన వాగ్దానం చేయడం మాత్రమే కాకుండా చట్టం చేసే రాజకీయ నాయకుడు ఎక్కడ ఉంటాడు అక్కడ. In relationships, మరి సంబంధాలకు వస్తే, a person loving a person ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడం, in action, మరి క్రియారూపకంగా by just saying by words, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట చెప్పడం ద్వారా, showing consistent kindness to the partner. ఆ యొక్క మరి భాగస్వామికి మరి అలాగూ నిరంతరము ప్రేమ చూపిస్తున్నాడు. It's not just by saying I love you. ఏదో ఐ లవ్ యు అని మాటతో చెప్పడం కాదు. Show it in the action. దాన్ని క్రియలో చూపించాలి. Right? అవునా? A student ఒక విద్యార్థి who claims to be a good student, మంచి విద్యార్థి అని చెప్పుకునేవాడు, and he proves that he's a good student by getting good marks. మంచి మరి యొక్క మంచి మార్కులు సంపాదించడం ద్వారా అతను మంచి విద్యార్థి అని పిలువబడతాడు. Instead of just saying I'm a good student. నేనేదో మంచి విద్యార్థి అని చెప్పుకుంటే పని అవదు. Right? అవునా? So by saying words, మాటలు మాట్లాడడం ద్వారా, you can say words whether you mean it or not. మాటలు మాట్లాడేటప్పుడు అది భావంతో చెప్తున్నా భావరహితంగా చెప్తున్నా. You can tell a person I love you, but you can have hatred in life. మీరు ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పొచ్చు, కానీ లోపల ద్వేషం ఉండొచ్చు. And our action proves that. మన క్రియలు చూపిస్తాయి దాన్ని. Understood? Whether you love the person or not, your action will prove it. నీవు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అనేది నీ క్రియలు బయటపరుస్తాయి. It's not just what by saying. మాట్లాడడం ద్వారా జరిగేది కాదు. We can say a lot of things. చాలా విషయాలు మాట్లాడొచ్చు మనం కూడా అంటాం కదా మన పిల్లల్ని, ఎసార్లేరా చాలా మాట్లాడేసావు, కాస్త చేతల్లో చూపి అంటాం. నువ్వు మాట్లాడు కాదురా, చేతల్లో చూపి అంటామా లేదా? సో మాట్లాడటం గొప్ప విషయం కాదు, మన క్రియలు. బోధించడం గొప్ప విషయం కాదు. పేర్లు తీసుకోవాలన్నా, నేను పండుకునే వాళ్ళ పేర్లు తీసుకోవాలన్నా, చాలా అగ్లీగా ఉంటుంది. అగ్లీ అంటే ఆ పదం వాడచ్చు ఇక్కడ. ఆ పదం చాలా అగ్లీగా ఉంటుంది. మీ పేరు ఒకవేళ నేను పలికితే పద్ధతిగా ఉండదు. వినండి, పద్ధతిగా ఉండదు. వినండి, రాత్రి 10 కాలేదు, 11 కాలేదు, ఇంకా 6 కూడా కాలేదు. ఇంకా గత 12-13 రోజుల నుంచి రమేష్ గారికి తెలుసు, రాత్రి 1 గంట 2 గంటలకు పండుకున్నాం, పొద్దునే చచ్చినట్లు లేస్తున్నాం, నిద్రలేదు. ఈరోజు మళ్ళీ 2:30కు లేవాలి, 3:30కు ప్రయాణం మొదలు పెట్టాలి. ఇక నేను ఎంత నిద్రపోవాలి? ఏంటండి వాక్యం వినేటప్పుడు విచిత్రం. పైగా ఈరోజు ప్రభురాత్రి భోజనం మళ్ళీ. పర్లేదా? ముగిచేస్తా నేను 5 నిమిషాల్లో. ఏంటంటే వినేటట్లు లేరు జనాలు. Jesus said, యేసువారు అన్నారు, you are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. If the salt has lost its savor, ఒకవేళ ఉప్పు దాని సారం కోల్పోతే, it's henceforth good for nothing. అది దేనికి పనికిరాంది. Cast out, thrown under the feet of men. బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడును కదా. We must never forget that. మనం ఎప్పుడు దీన్ని మర్చిపోకూడదు. We must never forget that. మనం ఎప్పటికీ దీన్ని మర్చిపోకూడదు. Why? ఎందుకు? But if salt loses its strength, ఒకవేళ ఉప్పు దాని యొక్క బలాన్ని కోల్పోతే, that's the power of contact. అదే మరి సంధించే శక్తి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Listen to this. Read that with me. మీరు నాతో కలిసి దాన్ని చదవండి. He said, this is not the one. The next one. He says, salt loses its strength. 68, paragraph 68. Influence 68, paragraph. If the salt loses its strength, ఒకవేళ ఉప్పు గనక దాని బలం కోల్పోతే,
then it loses its power to contact. అది మరి స్పర్శించేటువంటి శక్తిని కోల్పోయింది. Salt can only save as it contacts. అది స్పర్శలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే అది కాపాడగలుగుతుంది లేదా భద్రత చేయగలుగుతుంది. If it loses the strength, ఒకవేళ దాని బలమేది కోల్పోతే it's nothing but just a sand. అది కేవలం ఇసుక తప్ప ఏం కాదు. It's to be made walks. అది కేవలము నడవడం మాత్రమే. It's good for only walking over that. దాని మీద తొక్కడానికి మాత్రమే పనికొస్తుంది. How many of you want your life to be like that? ఎంతమంది మీలో అలా తొక్కబడే జీవితం ఉండాలి? Just walk. People will walk. ప్రజలు కేవలం మీ మీద నడుస్తారు. You are not useful. You are good for nothing. దేనికి పనికి రాకుండా తొక్కబడడం గురించి. Come on, young people. యవనస్తులు, once we lose the savor, మనం ఆ సారాన్ని కోల్పోతే we are good for nothing. దేనికి పనికిరాని వారమే. Not good for land, not good for dung. భూమికి పనికిరాం, ఎరువుకి పనికిరాం. It's only good for the people to walk over it. కేవలం ప్రజలు దాని మీద వచ్చి త్రొక్కడానికే పనికొస్తుంది. Because we are losing the power of contact. ఎందుకంటే స్పర్శించేటువంటి శక్తి కోల్పోయాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. You can see many examples in the Bible. పరిశుద్ధ గ్రంథంలో అనేక ఉదాహరణలు చూడొచ్చు. If I'm not wrong, it was Elisha, I think. అది ఎలీషా అనుకుంటున్నాను నేను. When the waters were bitter, ఎప్పుడైతే నీరు చేదుగా ఉందో, he took the salt. ఆయన ఉప్పు తీసుకుని He told the people to bring the salt. ప్రజలతో అన్నాడు ఉప్పు తీసుకుని And when they brought the salt, he put it in the bitter water. ఆయన ఎప్పుడైతే ఉప్పు నీళ్ళ చేదు నీళ్ళలో వేసాడో, It healed the water. అక్కడ నీటిని బాగు చేసింది. The water became sweet. అక్కడ నీరు మాధుర్యమైంది. When the salt is contacted, ఎప్పుడైతే ఉప్పు దానిని సంధించిందో, it heals. అది స్వస్థపరుస్తుంది. It saves. అది రక్షిస్తుంది. It preserves. అది కాపాడుతుంది. That's your quality. అది దాని యొక్క లక్షణం. When you contact with somebody, ఎవరితో అన్నా నువ్వు ఒకసారి మాట్లాడితే, you preserve that life. ఆ ఎదుటి వ్యక్తి జీవితం You కాపాడబడాలి. heal that life. ఆ వ్యక్తి జీవితాన్ని నయం చేయాలి. You save that life. ఆ వ్యక్తి జీవితాన్ని రక్షించాలి. That's the power God has laid in you. దేవుడు నీలో పెట్టిన శక్తి అటువంటిది. Praise God. దేవుడికి స్తోత్రం. But what we do, we underestimate it. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? తక్కువ అంచనా వేస్తాం. We go behind the filthy thing. మనం మరి లోకంలో ఉన్న చెడు కార్యాల వైపు ప్రయాణం చేస్తాం. He says, ఆయన అంటున్నాడు, when we lose influence as fathers, మనం తండ్రులుగా ఎప్పుడైతే మనము ఆ ప్రభావాన్ని కోల్పోతాం, as a mother, ఒక తల్లిగా ఒక ప్రభావాన్ని కోల్పోతాం, as a Christian, క్రైస్తవుడిగా ప్రభావాన్ని కోల్పోతాం, as a businessman, వ్యాపారవేత్తగా మరి ఆ ప్రభావాన్ని కోల్పోతాం, as a minister, ఒక దైవజనుడిగా when we ప్రభావాన్ని lose కోల్పోతాము. our influence with people, ఎప్పుడైతే ప్రజల ఎదుట మనకున్నటువంటి ప్రభావాన్ని కోల్పోతాము, we can be very popular in line of the world, మరి లోకపరంగా మనమేమి పేరు ప్రఖ్యాతులు గాంచిన వారంగా ఉంటాం, and go along with the world. లోకంతో కలిసి ప్రయాణం చేయడానికి. But I mean, కానీ నా ఉద్దేశం ఏంటంటే, as what we represent, మనం దేన్నైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో, we represent Christ. మనం క్రీస్తుకి ప్రాతినిధులుగా ఉన్నాం. If you were a worldly people, మీరు గనుక లోకస్తులు అనుకోండి, nobody would tell you anything like this. ఎవరు మీకు ఇలాంటి ఉపదేశమే చేయరు. Because you are not representing Christ. ఎందుకంటే అక్కడ క్రీస్తుని మీరేం ప్రాతినిధ్యం వహించట్లేదు. Because we represent Christ. మనం క్రీస్తుకి ప్రతినిధులమై ఉన్నాం కనుక, That's why we must abide with the Bible rule. అందుకనే పరిశుద్ధ గ్రంథ నియమావళిని మనం అనుసరించాలి. Praise the Lord. దేవుడికి స్తోత్రాలు. So we can't lose this influence. కనుక ఈ ప్రభావాన్ని మనం కోల్పోవడానికి వీల్లేదు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. If we lose it, మనం దాన్ని నష్టపోతే, then how can we blend in with the day when God is so against that day? ఆ దినానికి దేవుడు ఈ కాలపు పాపాలను వ్యతిరేకిస్తున్నప్పుడు మనం వాటితో ఎలా కలవగలం? How we can blend in with the world? లోకంతో మనం ఎలా కలుసుకుంటాం? To act like the world, to look like the world. లోకస్తుల్లాగా కనపడడం, లోకస్తుల్లాగా పనులు చేయడం. Praise the Lord. దేవుడికి Dress like the world. లోకస్తుల్లాగా వస్త్రధారణ, Talk like the worldly people. లోకస్తుల్లాగా మాట్లాడడం, Conduct like a worldly people. లోకస్తుల్లాగా ప్రవర్తించడం. How can we do that when ఎలా God is against that? దేవుడు దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఎలాగ వాటితో కలిసి ఉంటాం? How we can love this world? ఎలాగ ఈ లోకాన్ని మనం ప్రేమించగలం? How we can talk about it? How we get blended with it? ఎలాగ దాని గురించి మాట్లాడగలం? దానిలో కలిసి మనము ఒకటి మాట్లాడగలం. He is giving an example of Micaiah the prophet. మికాయ ప్రవక్త గురించి మాట్లాడుతూ ఉదాహరణ ఇస్తున్నాడు. Remember Saul's all the prophets. చూడండి అక్కడ Saul, Ahab, ఆహాబు ప్రవక్తలందరూ కూడా, all the prophets of Ahab. ఆహాబు ప్రవక్తలందరూ, Oh, they said, God showed us a vision. వారన్నారు దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు. They said, hey, King Ahab, go and fight. రాజైన ఆహాబు వెళ్ళి యుద్ధం చేయి.
You remember that story? గుర్తుందా మీకు అందరికీ ఆ సంఘటన? Why they spoke all with one word? అందరూ ఒకే మాటగా ఏకకంఠంతో చెప్పారు. And they were preparing themselves to go to the war. వారు యుద్ధానికి వెళ్ళడానికి ముందు God had a conference there. దేవుడు అక్కడ సమావేశం కలిగి ఉన్నాడు. Who will go now? ఎవరు వెళ్తారు ఇప్పుడు? I got a job to be done. నాకు ఒక పని ఉంది చేయడానికి. There comes a lying spirit. అక్కడ నుంచి ఒక అబద్ధమాడే ఆత్మ పాతాళ నుంచి వచ్చింది. A spirit came to God. ఆ దేవుడి దగ్గరకు ఒక ఆత్మ వచ్చింది. He said, I will go. ఆ ఆత్మ అన్నది నేను వెళ్తాను. He said, he asked him, what are you going to do? అసలు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని He అడిగాడు. said, I will be the lying spirit. నేను అబద్ధమాడే ఆత్మగా ఉంటాను. Because I am a lying spirit. ఎందుకంటే నేను అబద్ధమాడే ఆత్మ. And I come from hell. నేను పాతాళ నుంచి వచ్చాను. And the devil is my boss. ఎందుకో సాతానుడే నాకు యజమానుడు. Everybody that speak lies. అబద్ధాలు ఆడే ప్రతి వ్యక్తి. I warn you today. ఈ రోజు మీకు హెచ్చరిక ఇది. Don't you ever speak lies. ఎప్పుడు అబద్ధం ఆడకండి. Speak the truth. సత్యమే మాట్లాడండి. Tell the truth. సత్యం చెప్పండి. Even if you are ready to lose your life, tell the truth. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సత్యం మాట ఎత్తండి. He said, I will be a lying spirit in all the prophets of Ahab. ఆహాబు అబద్ధ ప్రవక్త అందరి నోటిలో నేను అబద్ధమాడే ఆత్మగా ఉంటాను అన్నాడు. ఆహాబు ప్రవక్తల్లో నేను అబద్ధమాడే ఆత్మగా ఉంటాను. Amen. Amen. God said, దేవుడు అన్నాడు, go. వెళ్ళు, you will be successful. వెళ్ళి జయం పొందన్నాడు. So here all the 400 అక్కడ ఉన్న 400 మంది అన్నారు, prophesied, ప్రవచించారు. but that godly man, కానీ ఆ దైవికమైన వ్యక్తి యెహోషాపాత్ అన్నాడు, said, brother, ఆయన అన్నాడు, సహోదరుడా, do we have any other prophet in the land? వీరు కాకుండా దేశంలో మరొక ప్రవక్త ఉన్నాడా? He said, yeah. ఆయన అన్నాడు, ఉన్నాడు, there's one. ఒక ఆయన ఉన్నాడు. But you know what? కానీ నీకు ఈ విషయం తెలుసా? I always have a problem with him. ఎల్లప్పుడూ ఆయనతో నాకు సమస్య. Because ఎందుకంటే he doesn't speak in favor of me. నాకు అనుకూలంగా ఆయన ప్రవచనం చెప్పడు. Oh my brother, oh my king. ఓ నా రాజా, నా Let not సహోదరుడా, the king say that. రాజు అయ్యుండి ఇలాంటి మాట అంటావా? Why don't we call? ఎందుకు పిలవద్దు ఆయన్ని? Why don't we inquire of the Lord? ఆయన్ని పిలిచి ఎందుకు యెహోవా యొద్ద విచారించు? Joshua was a righteous man, godly man. యెహోషాపాత్ ఎవరు? దైవికమైన దైవజనుడు. He knew there's something wrong. ఏదో ఒకటి అక్కడ తప్పు జరిగిందని ఆయనకి తెలుసు. Because all the 400 are speaking the same thing. ఎందుకంటే 400 మంది ఒకే కంఠంతో ఒకే మాట. He said, wait a minute, brother Ahab. ఆయన అన్నాడు, సహోదరుడా ఆగు ఒకసారి. I know we are brothers. మన సహోదరులు నాకు తెలుసు. I know we are Christians. మన క్రైస్తవులని తెలుసు. I know we worship one God. ఒకే దేవుడిని ఆరాధిస్తామని కూడా తెలుసు. But I think we must inquire with someone else. కానీ నాకు ఇక్కడ ఏదో అనిపిస్తుంది తేడాగా, మనం ఇంకొక ప్రవక్త దగ్గర అడుగుదాం. Joshua, I don't like him. I hate that guy. యెహోషాపాతు, నాకైతే ఆ వ్యక్తి సస్యమేర నచ్చడు. That's okay, brother Ahab. పర్వాలేదు అహాబ్ అయినా. Don't worry about that. దాని గురించి చింత చేయ. You may have personal, grudges with him or something. వ్యక్తిగతమైన కక్షలు ఉంటే ఉండొచ్చు, కానీ this is the life of a nation. కానీ ఇది ఒక దేశం భవిష్యత్తు. It's not individual problem now. ఇది ఇప్పుడు వ్యక్తిగతమైన సమస్య కాదు. It became a problem of the whole nation. ఇది దేశానికి సంబంధించిన సమస్య ఇది ఇప్పుడు. And maybe Joseph thought, now I'm involved with you. యెహోషాపాతు ఇలాగ అనుకున్నాడు, నా వాళ్ళు నేను కూడా ఉన్నాను. I want to know the will of God first. దేవుని చిత్తం ఏంటో నాకు తెలియాలి. As brother I came to help you, but I want to know whether we are doing it right or wrong. సహోదరుడిగా సహాయం చేయడానికి వచ్చాను, కానీ సరైన చేస్తాం లేదో నేను కనుక్కోవాలి. So he said, okay fine, I'll call him. సరే పిలిపిస్తాను ఆయన్ని. And he called. అప్పుడు ఆయన పిలిపించారు. Already God showed him something. దేవుడు ఇంతకు ముందు ఆయనకు దర్శనం ఇచ్చేశాడు. So Ahab, he comes in front of Ahab. Namaste Raja garu. ఆహాబ్ ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టాడు రాజా అని. He said, hey, we are going to the war. మేము యుద్ధానికి వెళ్దామని అనుకుంటున్నాము. Yeah, please go. దయచేసి వెళ్ళండి. God will give you victory. దేవుడు మీకు విజయం ఇస్తాడు. He said, now you better tell me the truth. నువ్వు ఇంకో వెటకారం ఆడకుండా సత్యం చెప్పాలి. You don't say what, just you have to say something. ఏదో చెప్పాలి కదా అని మాత్రం నువ్వు చెప్పదు. Tell me the truth. సత్యమే చెప్పు అని He అడిగాడు. said, God showed me. దేవుడు నాకు చూపించాడు. The people of Israel are scattered like sheep without master. అక్కడ కాపరి లేని గొర్రెల వలె ప్రజలు చెదిరి ఉండాలి. Running helter skelter. వారు అటు ఇటు పరుగులు పెట్టడం చూపించాడు. That's what the Spirit of the Lord told me. దేవుని ఆత్మ నాకు అది చెప్పింది అన్నాడు. One man came and he smacked ఒక వ్యక్తి వచ్చాడు, మిఖాయాను చెంప మీద కొట్టాడు. Where did the Spirit go? Where did it come from? Where did it go? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు పోయిందని He అడిగాడు. said, boy, you know that day, that time, ఆ రోజు ఆ సమయం ఆ గడియలు నీకు తెలుస్తుంది, when you run for your life. నీ ప్రాణం కోసం ప్రోకలాడినప్పుడు. And Ahab said, put him behind the bars. ఆహాబ్ అన్నాడు, ఈయన పెట్టి జైల్లో వేయండి. Give him the bread of sorrow. ఆయనకి మరి ఆ వేదన ఆహారం ఇవ్వండి. I will see unto him when I come back. నేను తిరిగి వచ్చిన తర్వాత అతను అంతు చూస్తా. He said, if you ever come back. నువ్వు వెనక వస్తే. If you ever come back. నువ్వు ఒకవేళ వెనక కనుక వస్తే ఇద్దరు నుంచి. That means you're going to die. దానికి అర్థం అక్కడే నీ పని అయిపోతుందని. See, they didn't listen to the prophet of God. చూడండి, దేవుని ప్రవక్త మాట వినలేదు వారు. So he went and he was dead by that day. ఆయన వెళ్ళాడు, ఆ రోజు చనిపోయాడు. He was killed. ఆయనకి హతం. He killed himself. తనను తాను చంపుకున్నాడు అతను. Right? అవునా? Am I right? Did he kill himself or somebody killed him? I think there was a spear. ఒక ఈటేదో వస్తుంది అనుకుంటా, బాణం. Right?
He was wounded and he bled to die. How can we blend when God hates something? దేవుడు ఒకదాన్ని ద్వేషించేటప్పుడు దాంతో మనం ఎలా కలుసుకుంది ఉంటాం? How we can blend into YouTube when God hates that? దేవుడు యూట్యూబ్ని ద్వేషించేటప్పుడు దాంట్లో మనం ఎలా కలిసి ఉంటాం? How can we blend into internet stuff when God hates that? ఇంటర్నెట్ చెత్తలోనికి మనం ఎలా వెళ్ళి దూరతామో దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. Somebody say amen. ఆమేన్ చెప్పగలిగేవారు చెప్పండి. How we can blend into a television when God said take that gun and blow that thing off? ఆ టీవీని తీసి పేల్చేయండి అని దేవుడు చెప్పినప్పుడు దాంతో మనం ఎలా కలిసి ఉంటాం? How we can blend into that? ఎలాగో దాంతో కలిసి ఉంటాం? Worldly programs and worldly things. లోక సంబంధమైన కార్యకలాపాలు. How? ఎలాగా? When God hates, దేవుడు వాటిని ద్వేషిస్తున్నాడు. that will clearly show what kind of life we are having and representing. మనం ఎలాంటి విధమైన జీవాన్ని ప్రతిబింబిస్తున్నామో అది స్పష్టంగా చూపెడుతుంది. Thank God for that underline. ఆ యొక్క అండర్లైన్ బట్టి దేవునికి వందనాలు. We present Christ. ఇప్పుడు మనం క్రీస్తుకు ప్రతినిధులం. And we will lose influence. మనం ప్రభావాన్ని నష్టపోతాం. If you are not reverent and holy and thinking right with the word of God. మర్యాదస్తులుగా దేవుని వాక్యానికి పరిశుద్ధతగా హృదయ శుద్ధితో ఆలోచించకపోతే. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. Look what the prophet said. చూడండి ప్రవక్త ఏమంటున్నాడు? A man's vision today, ఈ రోజు ఒక వ్యక్తికి ఉన్న దర్శనం that could go with the trend of the world, లోకపు ధోరణులతో కలిసి వెళ్తే and still remain a minister, ఇంకా ఆయన దైవజనుడుగా ఉంటే there is something wrong with that man's vision. ఆ మనిషి వచ్చిన దర్శనంలోనేదో తప్పు లోపం. You know what God said about this Laodicean church, rich church? మీకు తెలుసా దేవుడు ఈ సంపన్న లవదికే సంఘకాలం గురించి ఏం చెప్పాడు? Which put him outside. ఆయన్ని బయట పెట్టిన ఆ సంఘం. We cannot stand with the popular belief. ప్రజల ప్రసిద్ధి అభిప్రాయాలతో మనం నిలబడి ఉండలేము. And vote for the day. మరి ఆ విషయాలు vote for the day. ఆ దినానికి మనం అలాగ వారితో కలిసి ఏకీభవించలేము. No, we can't do that. ఆ వారితో కలిసి ఒకటై ఏకీభవించలేము. We have got to be against that. మనం దానికి ఆ విషయాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిందే. And Sam, can you say amen to that? ఆమేన్. We must stand against that. మనం దానికి విరోధంగా నిలబడాల్సిందే. Because God is against that. ఎందుకంటే దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. If you are a child of God, దేవుని బిడ్డవైతే నువ్వు say wrong to the wrong thing. తప్పుని తప్పు అని అను. Praise the Lord. Amen. Say right to the right thing. సరైన కార్యాన్ని సరైనది అని అను. And stand by the word of God. దేవుని వాక్య పక్షం వహించు. Amen. We must make our stand clear today. ఈ రోజు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మనం నిశ్చయత కలిగి ఉండాలి. Now he speaks about the pride. ఇప్పుడు గర్వం గురించి వచ్చాడు మాట్లాడతాడు. King ఉజ్జయ రాజు గురించి. He became very powerful. ఆయన చాలా శక్తివంతమైన రాజు అయిపోయాడు. Nation was built. అక్కడ దేశం అంతా ఒకటైంది. Victory. ప్రతి చోట విజయ సంకేతాలు. And he's becoming big now. ఆయన ఇప్పుడు చాలా గొప్పవాడయ్యాడు. He got so big. ఆయన ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే he said pastor గారితో నాకేం పని. వెళ్ళిపోయి he took the censer. ఆయన ఏం చేశాడంటే కాపరితో నాకేం పని అని వెళ్ళి ధూపార్తి తెచ్చాడు. And he began to burn incense. ఆయన అక్కడ ధూపద్రవ్యం వేసే ప్రయత్నం. And all the preachers team అక్కడ నుంచి బోధక బృందం అంతా వచ్చేసారు. He said you cannot do this. రాజా మీరు ఇది చేయడం సరైనది కాదు. You are a king. నువ్వు రాజుగా అభిషేకించబడ్డావు. God has appointed people. దేవుడు ప్రజలని నియమిస్తాడు. They has to do it. వారు ఆ పని చేయాలి. He said shut up and get out from here. నోరు మూసుకుని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి అన్నాడు. I'm so victorious. నేను ఎంత విజయాలు సాధించాను తెలుసా? Don't you know I conquered this. నీకు తెలుసా ఈ దేశం ఆ దేశం అన్నిటిని ఓడించాను. Today you may not say that I conquered this. ఈ రోజు బహుశా మీరు ఇలా చెప్పలేకపోవచ్చు నేను దీన్ని దాన్ని జయించాను. I've gained so much wealth. నాకు ఇంత ధనం ఉంది. I have so much property. నాకు ఇంత ఆస్తి ఉంది. I'm so much educated. నాకు ఇంత విద్య ఉంది. I have so much money. నా దగ్గర చాలా ధనం వస్తుంది. God doesn't count all those things. దేవుడు ఆ విషయాలు వేటి పరిగణలోకి తీసుకోడు. He doesn't count that. ఆ దేవుడు దాన్ని పరిగణించడు. No sir. లేదండి. Amen. And said no sir. ఆయన అన్నాడు అయ్యా అలా కాదు. My king don't do it. మా రాజా అలా చేయొద్దు నువ్వు. When he didn't hear, ఎప్పుడైతే మాట పెడచెవిని పెట్టాడు, they begin to saw his forehead. ఆయన నుదురు మీద చూశారు వారు. And they saw a white leprosy. తెల్లని కుష్ఠముతో మరి తల మీద already stuck him. అక్కడ అప్పటికే కుష్ఠ వచ్చింది. He become leprous. ఆయన కుష్ఠివాడిగా అయిపోయాడు. In no time. ఆయన వెంటనే and they all took him out of that temple. వెంటనే మందిరం నుంచి బయట పెట్టాల్సి వచ్చింది. Brother sister, సోదరి సోదరులారా, you cannot stand against this God. ఈ దేవుడికి విరోధంగా నువ్వు నిలబడలేవు. You cannot stand against the word of God. దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు నిలబడలేవు. You will not win. నువ్వు విజయం పొందలేవు దేవుడికి విరోధంగా. We will never win. మనము దేవుడికి విరోధంగా వెళ్ళి జయించలేము. If you have proper understanding. నీకు సరైన మనస్థితిలో ఆలోచిస్తే, and if we are in our right mind, మనం సరైన మానసిక
స్థితి కలిగి ఉంటే we better make ourselves humble to మనల్ని that. మనం ఈ రోజు దీనులుగా మార్చుకోవడం మంచిది. Kill that pride ఆ గర్వాన్ని చంపి and ask God for mercy దేవుణ్ణి కనికరం కోసం అర్థించాలి. and say, Lord, I come by your side అనాలి, today. ప్రభువా ఇదిగో నీ పక్షాన ఉంటాను నేను. If I live with you, Lord. బ్రతికితే నిన్ను పట్టుకుని If I బ్రతుకుతాను, die, I'll die for you. చనిపోతే నీ కోసమే ప్రాణం పెడతాను. Let's make our stand clear today. మనం ఈ రోజు మనం మరి దేవునితో ఆ నిశ్చయత కలిగి ఉందాం. Why? ఎందుకు? Because you are the salt of the earth. ఎందుకంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. You are the salt of this earth. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. If you lose the savor, మీరు ఆ సారాన్ని కోల్పోతే, if you lose the strength, the power of contact, నువ్వు గనక ఆ సంధించేటువంటి ఆ శక్తిని గనక కోల్పోతే, Amen. you're no good. I'm no good. నేను ఎందుకు పనికిరాను, And you are no good. మీరు ఎందుకు పనికిరారు, We are no good. మనం ఎందుకు పనికిరాం. Amen. I want to thank you for everyone మీ అందరికీ that says amen. ఆమేన్ చెప్తున్నారు, అందరికీ కృతజ్ఞత. Because I know you mean it. నాకు తెలుసు మీరు హృదయం నుంచి చెప్తున్నారు. Because not everyone is saying ఎందుకంటే amen. అందరూ ఆమేన్ చెప్పట్లేదు. Think about it, brother. ఆలోచించండి సోదరి సోదరులారా. If you don't take this treatment, మీరు గనక ఈ యొక్క చికిత్సని అంగీకరిస్తే, remember గుర్తుపెట్టుకోండి, that king, he had a way out. ఆయన అక్కడి నుంచి వెంటనే ఆ పతనానికి ఆరంభం అయిపోయింది. Remember the prophet of God said, గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రవక్త the అంటున్నాడు, way up is down. పైకి వెళ్ళాలి అని అంటే ఎదిగే మార్గం ఒదుగుట్లో ఉంది. How do you know which is up and or down? ఏది మరి పైకి వెళ్ళాలి, ఏది కిందికి అనేది ఎలా తెలుస్తుంది నీకు? Are you with me? వింటున్నారా మీరు? How you would know the way up is down? ఎలాగ తెలుస్తుంది మీకు ఎదిగే మార్గం దీనత్వంలో ఉంది అని? Because ఎందుకంటే if the world stand in space, ఒకవేళ లోకం గనక అంతరిక్షంలో నిలబడితే, how do you know which is up or down? ఏది పైన ఏది కింద అని నీకెవరు A చెప్పగలరు? 7th grade man is speaking here. 7 తరగతి చదివిన వ్యక్తి If the మాట్లాడుతున్నాడు. world is hanging in the space, ఇప్పుడు భూమి అంతా ఏమో గోళంలో శూన్యంలో వేలాడుతుంది, right? అవునా? Right? How you will know which side is up? ఎటు ఎత్తు లేదా ఎటు పైకి వెళ్ళడం అనేది ఎలా తెలుస్తుంది? Now when you want to send a parcel, ఇప్పుడు మీరు ఏదైనా ఒక మరి వస్తువు పంపించాలి so కనుక there is an arrow made. అక్కడ ఒక యారో ఉంటది, అంటే This side up. ఇదిగో ఇటువైపు వెళ్తే బాణం పైకి Because వెళ్ళొచ్చు. people doesn't know what is inside. ఎందుకంటే అందులో ఏముందో తెలుసు ప్రజలు. And which side is up and which side is down, nobody knows. దానికి పైన ఏముంది కింద ఏముంది తెలియదు ఎవరికి. So the packer, కనుక మరి పెట్టే చేసే వ్యక్తి, there are certain things that you cannot lay it. నీవు కొన్ని ఉంటాయి వస్తువులు, అవి ఎలా పడితే అలా పెట్టడానికి It వీలు పడదు. has to be upright. అది ఎలా చేయాలంటే నిలువుగానే పట్టుకుని So తీసుకుని to వెళ్ళాలి. keep it that way, కనుక అది నిలువుగానే పట్టుకెళ్ళాలి కాబట్టి they have to put a mark this way up. అప్పుడు ఏం చేస్తారంటే వారు పైకి ఒక బాణం గుర్తేసి ఇట్లాగే దీన్ని పెట్టండి But అంటారు. in Christian life, కానీ క్రైస్తవ జీవితంలో how you would know which is up or down? ఏది పైకి ఏది కిందకి అనేది మీకు ఎలా తెలుస్తుంది? So the prophet says here, ఇదిగో ప్రవక్త ఇలా చెప్తున్నాడు. he says, ఆయన అంటున్నాడు, so always, కనుక ఎల్లప్పుడు ఎల్లప్పుడు, not on Sundays, ఆదివారాలు కాదు, not on the meetings days, కేవలం కూడికల రోజు కాదు, not in when you are at home, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, always, అన్ని దినముల్లో, so always, ఎల్లప్పుడు he that humbles himself before God, దేవుని ఎదుట తనను తాను దీనుడుగా చేసుకున్నవాడు God will exalt. దేవుడు అతనిని పైకి లేపుతాడు. He that exalt himself, తనని తాను హెచ్చించుకునేవాడు God will bring to a base. దేవుడు తనని తగ్గిస్తాడు, He'll bring him down. ఆయన తనని తగ్గిస్తాడు. So always, కనుక ఎల్లప్పుడు whether educated విద్య ఉందా or highly educated, లేదా బాగా విద్య less educated తక్కువ విద్య or ఉందా with no education, లేదా అసలు విద్య లేదు పాపం, always keep humble. ఎల్లప్పుడు దీనులుగా ఉండండి. Always. ఎల్లప్పుడు కూడా He says God will abase. దేవుడు ఆ వారిని తగ్గిస్తాడు, He will bring him down. ఆయన కిందికి దించి. So always keep humble కనుక ఎల్లప్పుడు దీనులై and be little in your own sight. మీ సొంత దృష్టికి మీరు చిన్నవారుగా భావించండి. Be little in your own sight. మీ సొంత దృష్టికి మీరు చిన్నవారిగా చూసుకోండి. No matter what God does for you, దేవుడు మీ కోసం ఏం చేసినా సరే, just see how much more humble you can be. నీవు ఇంకెంత దీనుడుగా ఉండగలవో ఆ పని చూడు. All the time. ఎల్లప్పుడు More God blesses you, అధికంగా దేవుడు దీవించిన కొలది just keep becoming more humble. ఇంకా ఎక్కువగా దీనంగా మారుతూ All the time. ఎల్లప్పుడు He can continue to bless you. ఆయన అలాగే ఆశీర్వదిస్తూ ముందుకెళ్తాడు. Amen. Amen. This may not be deep mystery, ఇది మరి లోతైన మర్మం కాకపోవచ్చు, but this is the life the Christian must కానీ live. క్రైస్తవుడు తప్పక జీవించాల్సిన బ్రతికిది. The more revelation you have, నీవు ఎంత బయలుపాటు పొందుతావో the more humbler you అంత become. దీనంగా నువ్వు మారుతావు.
Amen. 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 When God will bless you, ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవిస్తాడో, when you keep more humble, నువ్వు దీనుడుగా మారినప్పుడు దేవుడు దీవిస్తాడు. Hallelujah. హల్లెలూయా. As you keep yourself humble, నీవు దీనుడుగా ఉంచుకున్నంత కాలం, the more God blesses you, అంత ఎక్కువగా దేవుడికి the ఆశీర్వదిస్తూనే more ఉంటాడు. God will lift you up. అంతగా దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. That's why Psalm 75 says, అందుకనే కీర్తన 75 అంటుంది, promotion neither cometh from east, nor from west, nor from south. పదోన్నతి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి రాదు. Promotion cometh from the Lord. పదోన్నతి యెహోవా యొద్ద నుండే వచ్చును. We are serving a God, మనం ఎలాంటి దేవుని and He సేవిస్తున్నామంటే, blesses you. ఆయన మిమ్మల్ని దీవిస్తే Nobody can put you down. ఎవరు మిమ్మల్ని కిందికి పడేదో. Angel life, if God exalts you, ఒకవేళ దేవుడు మిమ్మల్ని గనక there's no హెచ్చిస్తే, power in the hell that can bring you down. పాతాళంలో ఎటువంటి శక్తి మిమ్మల్ని కింద పడేలేదు. We serve a living God. మనం ఎవరిని జీవంగల If దేవుని He సేవిస్తున్నాం, opens the door, ఆయన ద్వారం తెరిస్తే nobody can open. ఎవరు దానిని మూయలేరు. If He shuts the ఆయన door, ఒకవేళ ద్వారం మోస్తే nobody can open. ఎవరు దాన్ని తెరవలేరు. That's the kind of God we అలాంటి serve. దేవుడిని మనం ఈరోజు సేవిస్తున్నాం. Amen. Amen. Glory. Bless you. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. That's how this church should be. ఈ సంఘం అలాగ ఉండాలి. మనం That's our dream today. అలాగూ మనం ఉండాలి. ఇంతలో The more humble we మనం become, ఎంత మరి దీనులుగా the మారుతామో, more God will bless. అంత అధికంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. Amen. I want you to put that in your in the depth of your heart. మీ హృదయం లోపల ఇదంతా నాటుకోవాలి. He says, ఆయన అంటున్నాడు చూడండి, the more God blesses you, దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడు, just keep getting more humble మీరు ఇంకా ఎక్కువగా దీనంగా ఉండండి all the time, ఎల్లప్పుడూ, so that He can continue to bless you. మిమ్మల్ని అలాగే ఆశీర్వాదంలో కొనసాగించాలి. That's the secret today. చూడండి, రహస్యం ఇదే. If you want God to continually bless you, నిన్ను నిరంతరం దేవుడు ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటే, make yourself zero. అప్పుడు సున్నా అయిపో. Make yourself zero with no value. ఏ విలువ లేని సున్నాగా మారిపో. Whatever I am by His grace. ప్రభువా, నేను ఏదైతే ఉన్నానో నీ కృప వలన. Amen. Amen. These things have really blessed me. నిజంగా ఈ విషయాలు నాకు ఎంతో ఆశీర్వాదం. If I'm standing, నేను నిలబడ్డానంటే it's just because of the blessing that God gives me. దేవుడు నాకు ఇచ్చిన దీవెనలను బట్టే I'm able to stand. నేను నిలబడగలుగుతున్నాను. Or else yesterday I told you, లేదంటే నిన్నే మీకు చెప్పాను సంఘటన, instead of dying daily, రోజు చచ్చే బదులు it's better to die once. ఒక్కసారి చచ్చిపోతే అయిపోద్ది అనుకున్నాను. And I said, Satan, నేను అన్నాను, సాతానా, get away from me. నా దగ్గర నుంచి తొలగిపో. I'm a son of God. నేను దేవుని కొడుకుని. Brother, sister, we had glorious time in Mumbai. సోదరి సోదరులారా, ముంబైలో అద్భుతమైన సమయం As I గడిపాను. told you, నేను మీకు చెప్పినట్లు the last 2 days meetings, గత చివరి రెండు కూడికలు, it was glorious. 2 రోజుల కూడికలు చాలా That's అద్భుతంగా. why was my birthplace. అది నేను పుట్టిన స్థలం. అది And I saw my people there. అక్కడ నాకు ప్రజలు కనబడ్డారు. సొంతం Man, the Holy Ghost came down in such a way. పరిశుద్ధాత్ముడు ఎంతో బలంగా దిగి వచ్చాడు. And we were in different dimensions. మేము మరొక పరిమాణంలో ప్రయాణించాం. The praises I received, the compliments I received. అక్కడ నుంచి మన్ననలు వచ్చాయి, అతిశయం వచ్చాయి. I said, Brother Sam, అన్నారు, సోదరు శ్యామ్, you remember that, right? You have to be zero. మీరు సున్నా అవ్వాలనేది గుర్తుంది కదా అన్నారు. I kept talking to me. నేను మాట్లాడుతూ ఉన్నాను. Never to get puffed up. ఎంత మాత్రం ఉబ్బిపోకుండా. Keep yourself humble. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Whatever you are by His grace. మీరు ఏమైతే అయ్యి ఉన్నారో అది ఆయన కృప. Without His grace, ఆయన కృప లేకపోతే you are nothing. I am nothing. నువ్వు నేను అందరం సున్నా. Praise the Lord. దేవుడికి స్తోత్రం. He says, but when you get to a place, you think I got it. నేను దీన్ని పొందాను అనే స్థాయికి ఎప్పుడైతే నువ్వు చేరుకుంటావో, You haven't got it. నీకు అక్కడ ఏం దొరకలేదని అర్థం. You are on your road out. నువ్వు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతావు, మార్గం నుంచి. That is right. అది నిజము. See? చూడండి, If you think that I got something, I know something, నాకు ఏదో తెలుసు, నాకేదో దొరికి, I'm something, నేనేదో గొప్ప, you're getting out of the way. అప్పుడు నువ్వు మార్గం నుంచి వైదొలుగుతున్నావు అని గుర్తుపెట్టు. You lose your influence. నీవు నీ ప్రభావాన్ని కోల్పోతావు. You lose the strength of your testimony. నీ సాక్ష్యానికి ఉన్న బలం లేదా ఆ ప్రభావం కోల్పోతావు. Praise God. Amen. You lose the power or the strength of your testimony. నీ సాక్ష్యానికి ఉన్న బలం లేదా ప్రభావం కోల్పోతావు. Amen. Amen. Prosperity don't always represent success in Christ. క్రీస్తులో విజయం సాధించామనడానికి వర్ధిల్లడం అనేది ఎల్లప్పుడూ అది కాదు. Sometimes very much to the contrary. See? కొన్నిసార్లు మరి వర్ధిల్లకుండానే మరి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. Ujjaya
he got lifted up. ఉజ్జియా తను మనసులో గర్వించాడు. He thought, what a great fellow I am. నేను ఎంత గొప్పవాడిని అనుకున్నాడు. He tried to take the place of a minister. ఒక దైవజనుడి యొక్క స్థానాన్ని తీసుకోవాలని ప్రయత్నం And చేశాడు. he burned incense on the altar. ఆయన వెళ్ళాడు, దోపార్తి వేశాడు. But that was only consecrated men could do that. దాన్ని కేవలము మరి ప్రతిష్ఠించబడిన జనులు మాత్రమే The చేయాలి. king was taking the place of a priest. రాజు ఏం చేశాడంటే యాజకుడి స్థానం తీసుకునే ప్రయత్నం చేశాడు. Well, God has blessed me. దేవుడు నన్ను దీవించాడు, Why can't I do it? ఎందుకు ఈ పని నేను చేయకూడదు అనుకున్నాడు. Why can't I do it? నేను ఎందుకు చేయకూడదు? Why can't I preach? ఎందుకు నేను బోధి Why can't I burn incense? ఎందుకు నేను దోపార్తి చేయకూడదు? Who is thinking? ఎవరు అనుకున్నారు లాగా? The king. ఉజ్జియా రాజు. But God consecrates men. కానీ దేవుడు మనుషుల్ని ప్రతిష్ఠిస్తాడు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Don't you never get that in your head. ఎప్పుడు మీ మనసులోనికి కూడా అది రానివ్వకండి. God calls and predestinates. దేవుడు ముందుగా పిలిచాడు, ముందు నిర్ణయించాడు, Foreordains ఆయన ముందు ఏర్పాటు చేసుకున్నాడు people for his glory. తన మహిమ నిమిత్తమై ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. In whatever position God has placed you, stand there దేవుడు నిన్ను faithfully. ఏ స్థానంలో నిలబెడితే ఆ స్థానంలో నిలబడి ఉండాలి. Amen. ఆమేన్. And be multiplying. God will bless you to flourish. అక్కడ నిన్ను దేవుడు వికసించేటట్టుగా ఫలించేటట్టుగా వృద్ధి చేస్తాడు. Amen. In closing, token the message. ముగింపులో ఆనవాలు వర్తమానం నుంచి What we have received is eternal token, మనం ఏం పొందుకున్నామంటే నిత్య ఆనవాలు. which is the Holy Ghost. అదేదో కాదు, పరిశుద్ధాత్ముడే. It's eternal life by the eternal God. నిత్య జీవము నిత్య దేవుడి దగ్గర నుంచి. Hallelujah. హల్లెలూయా. Anything that has beginning has an end. ప్రతి ప్రారంభం ఉన్నదానికి అంతం ఉంటుంది. But God కానీ దేవుడు is the only form of eternal life. నిత్య జీవానికి కేవలము ఉన్నటువంటి ఒకే ఆయన ఆధారం ఆయనే. Listen to this closely. దీన్ని చాలా జాగ్రత్తగా When వినండి. God places his Holy Spirit in you. ఎప్పుడైతే దేవుడు తన పరిశుద్ధాత్మను మీలో పెట్టాడో. Amen. ఆమేన్. When God places the Holy Spirit in you, ఎప్పుడైతే దేవుడు his Holy Spirit, ఎప్పుడైతే దేవుడు తన పరిశుద్ధాత్మను మీలో ఉంచాడో, and that Holy Spirit which is God, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడే. when God places his self within you, ఎప్పుడైతే తనని తాను మీలో ఆయన పెట్టాడో, you are as eternal as God is. దేవుడు ఎలాగో నిత్యుడో నువ్వు నిత్యుడివే. Because you are part of him. ఎందుకంటే నీవు ఆయనలో భాగమయ్యావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You become his part. నీవు ఆయన భాగమయ్యావు. You become son and a daughter. నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అయ్యావు. And what you're doing? నువ్వేం చేస్తున్నావు? Because he placed his self in us, తనని తాను మన లోపల పెట్టినందుకు we are displaying the word. మనము ఆ వాక్యాన్నే బయటికి ప్రచురిస్తున్నాం. We are displaying this Bible. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం వ్యక్తీకరిస్తున్నాం. Not from this book. ఈ గ్రంథం నుంచి కాదు. No. లేదు. We are not displaying scripture from this book. లేఖనాన్ని ఈ గ్రంథంలో నుంచి తెరిచి చూపెట్టట్లేదు మనం. But we are displaying it through our life. మన జీవితాల ద్వారా దాన్ని ప్రదర్శిస్తున్నాం. Through our action. మన క్రియల ద్వారా ప్రదర్శిస్తున్నాం. Through our attitude. మన వైఖరి ద్వారా We are ప్రదర్శిస్తున్నాం. displaying the word. మనం వాక్యాన్ని Can ప్రదర్శిస్తున్నాం. you say amen? ఆమేన్ చెప్పగలరా? Hallelujah. హల్లెలూయా. He says, ఆయన ఇంకా అంటారు, oh, I feel religious. That is నాకు true. ఇప్పుడు భక్తి పారవస్యం వస్తుంది అంటున్నాడు. It's true. అది ఎంత సత్యమో. That is true. అది సత్యము. When you express or display God's word through your life, దేవుని వాక్యము నీ జీవితం ద్వారా నువ్వు ప్రదర్శించడం. God identifies it himself. దేవుడు తానే నీ ద్వారా గుర్తించబడుట. That you got eternal నువ్వు life. నిత్య జీవం కలిగి ఉన్నావు అని. That is God in you. నీలో ఉన్న దేవుడు And ఆయన. this word is God. చూడండి, ఈ వాక్యమే దేవుడు. And the word will produce God. వాక్యము దేవుణ్ణే ఉత్పన్నం The చేస్తుంది. word will produce itself. వాక్యము తనని తాను తన జాతిని ఉత్పత్తి చేస్తుంది. Exactly what God has ordained us for this day. దేవుడు మనల్ని దేని కొరకైతే నియమించాడు ఈ దినాల్లో, For this age. ఈ కాలంలో, Praise the Lord. దేవుడికి స్తోత్రం. God will identify that. దేవుడు దాన్ని గుర్తిస్తాడు. Because the word of God in us will produce the word. ఎందుకంటే మనలో ఉన్న దేవుని వాక్యం దేవుని వాక్యాన్నే కంటుంది. And because God identifies that. దేవుడు దాన్ని గుర్తిస్తూ ఉన్నాడు Can కాబట్టి. you imagine He has ordained you to be that word? For this age? ఊహించగలుగుతున్నారా? ఈ కాలానికి వాక్యంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని You ఎన్నుకున్నాడు. are the living word ఈ today. రోజు జీవించు వాక్యం మీరు. ఆమేన్. You are displaying the word of God for this day. ఈ కాలానికి ఇవ్వబడినటువంటి దేవుని వాక్యాన్ని మీరు You ప్రదర్శిస్తున్నారు. have it, amen. మీరు దాన్ని కలిగి ఉన్నారు. The Holy Ghost, పరిశుద్ధాత్ముడు, the Holy Spirit being displayed. పరిశుద్ధాత్ముడు బయటికి Yes, ప్రదర్శించబడుతున్నాడు. sir. What is it? అవునండి, ఏంటి అది? The Holy Spirit, the word has been quickened.
పరిశుద్ధాత్ముడు వాక్యము జీవింపజేయబడి, it's quickened to you by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మీకు జీవింపజేయబడింది, to vindicate this ఈ age కాలంలో రుజువు చేయడానికి that you have passed from death unto life. నువ్వు మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నావు అని చెప్పడానికి. Musicians, you can come here. సంగీతకారులు మీరు రావచ్చు ఇక్కడికి. It will vindicate you. నిన్ను అది రుజువు చేస్తుంది. It proves you నిన్ను రుజువుపరుస్తుంది that you are no more under death. నువ్వు మరణం కిందకి ఎంత మాత్రం లేవు. You are not under the pale horse rider. నీవు అది మరి పాండోర వర్ణ రంగు గుర్రం కింద లేవు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You are not anointing of death today. నీవు ఈ రోజు మరణ అభిషేకం కింద లేవు. You are under the anointing of life. నువ్వు జీవపు యొక్క అభిషేకం కింద ఉన్నావు. And that Holy Spirit, ఆ పరిశుద్ధాత్ముడు, when that word is being displayed through your life, ఎప్పుడైతే ఆ వాక్యం నీ జీవితం ద్వారా ప్రదర్శించబడుతుంది, through your action, నీ క్రియల ద్వారా బయలుపడుతుంది, God proves it, vindicates it, దేవుడు దాన్ని రుజువు చేసి నిరూపిస్తాడు, identifies it, దాన్ని గుర్తిస్తాడు ఆయన. because you have been ordained ఎందుకంటే మీరు అభిషేకించబడ్డారు, For this నిర్ణయించబడ్డారు ఈ కాలానికి, for this age ఈ కాలానికి to నిర్ణయించబడ్డారు. display the present day truth. ప్రస్తుత దిన కాలపు సత్యాన్ని ప్రదర్శించడానికి మీరు ముందుగా నిర్ణయించబడ్డారు. Not by only preaching. ఏదో బోధించడం ద్వారా కాదు. Anybody can preach. ఎవరైనా బోధిస్తారు, Anybody can preach. ఎవరైనా బోధించగలరు. It's through your life, నీ జీవితము ద్వారా జరగాలి, your actions, నీ క్రియల ద్వారా జరగాలి, your attitude, నీ వైఖరి ద్వారా your జరగాలి, character. నీ గుణ లక్షణం ద్వారా జరగాలి. That's why అందుకే you are the salt of this earth. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. If the salt loses its savor, ఒకవేళ ఉప్పు సారం కోల్పోతే then it's good for అప్పుడు nothing. దేనికి పనికిరంది. May God help us this evening దేవుడు మనకి ఈ రోజు సహాయం చేయను గాక. to be salty. ఉప్పగా ఉన్నట్లు Let's be salty. ఉప్పగా ఉందాం. Salty to everyone. ప్రతి వ్యక్తికి ఉప్పగా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Where you can stand and say, I'm a Christian. నిలబడి మనం చెప్పగలుగునట్లు నేను క్రైస్తవుని. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'll be missing you this week. ఈ వారం అంతా కూడా మిమ్మల్ని నేను లోటు కలుగుంటాను నేను. And next week I'll see you. కానీ వచ్చే వారం నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను. Keep praying for me. నా కోసం ప్రార్థిస్తుండండి. That's the point of contact. అదే మనందరికీ ఉన్నటువంటి సంధించేటువంటి శక్తి. Praying for each other. మనం ఒకరికొకరు ప్రార్థించుకోవడం ద్వారా I కలుస్తాం. want you to remember, మీరు గుర్తుంచుకోండి, not one day passes by me ఒక్క రోజు కూడా ఇలాగ నేను without వదిలిపెట్టను. praying for you మీ all. అందరి కోసం ప్రార్థించకుండా ఒక్క రోజు కూడా నాకు వెళ్ళదు. So I'll keep praying for you మీ all. అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. You all keep praying for us. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని We'll just sing a chorus as we prepare for the communion. మనము బల్లారాధన కోసం సిద్ధపడుతుండగా చిన్న కోరస్ We'll just read the scripture లేఖనాన్ని చదువుదాము like usual, ఎల్లప్పుడులాగే. and we'll give you a few minutes. కొద్ది నిమిషాలు సమయం